Welcome to Atheist Bulletin. I am Dr. Samram, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు. దేవుడు కానే కాడు, మనిషే ఈ ప్రపంచపు భవిష్యత్తుని తీర్చిదిద్దిన శిల్పి. దేవుడనేవాడు లేనే లేడు. ప్రముఖ నాస్తికులు గోరా. ప్రభుత్వ పాలన మత ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా ఉండాలి. ప్రముఖ బ్రిటిష్ సెక్యులరిస్ట్ హోల్యోక్. పరకాయ ప్రవేశం శుద్ధ అబద్ధం. డాక్టర్ సమరం. బాబాలు స్వామీజీల జయంతులు వర్ధంతులు ప్రభుత్వ పరంగా జరపడం జనంలో మౌఢ్యాన్ని పెంచడమే నాస్తిక కేంద్రం. ఈరోజు నవంబర్ 15న విజయవాడ నాస్తిక కేంద్రంలో ప్రపంచ నాస్తికోద్యమ నిర్మాత శ్రీ గోరా గారి 123వ జయంతి సభ. యూట్యూబ్లోని సమరం ఛానల్స్లో పాజిటివ్ ఎథియిజం ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఛానల్స్ని వీక్షించండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దేవుడు కానే కాడు, మనిషే ఈ ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దిన శిల్పి. దేవుడనేవాడు లేనే లేడు అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. గోరా గారు చాలా కరెక్ట్గా చెప్పారు. చాలామంది ఏమంటారంటే ఇదంతా దైవ సృష్టి, లేదా దేవుడు ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులతో వచ్చింది, దేవుడు ఆశీర్వాదం అని అంటారు. ఎంత దైవ సృష్టే, ప్రతీది దైవ సృష్టే. ఈ ప్రకృతిని చూసినా, ఈ మనిషిని చూసినా ప్రతీది దైవ సృష్టి అంటారు. కానీ మనం చూసినట్లయితే మొట్టమొదటిలో ఆది మానవుడు ఎలా ఉండేవాడు, ఏమీ తెలియదు, పశువులు ఎలా ఉన్నాయో జంతువులు ఎలా ఉండేవాడు. కానీ మనం ఇది చాలాసార్లు చెప్పుకున్నాం, మనిషికి ప్రత్యేకంగా మెదడు ఉంది, మేధస్సు. ఆ మేధస్సుతో నిరంతరం కొత్త కొత్తవి ఆలోచించడం, ఆవిష్కరణ తీసుకొచ్చాడు. ఈ ఆవిష్కరణలు యుగాలు పట్టింది. అంటే మేధస్సు డెవలప్ అవడానికి చాలా టైం. ఎందుకంటే జంతువు నుంచి వచ్చినవాడు కనుక ఆ జంతువు యొక్క మెదడు కొద్దిగా మనిషి బుర్రలాగా మారడానికి టైం తీసుకుంది. కొన్ని శతాబ్దాలు, యుగాలు పెట్టింది. అగ్ని ఆవిష్కరణ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం, ఏ యుగంలో ఉన్నాం కదా. అగ్ని ఆవిష్కరణ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, అలాగే మానవ నాగరికతాభివృద్ధి ప్రతి ముందడుగు మనిషి వల్లే జరిగింది. అంటే అగ్ని ఎవరు కనిపెట్టారు? దేవుడు ఇవ్వలేదు, మనిషే కనిపెట్టాడు. అగ్ని ఎలా వస్తుంది, ఎలా పుట్టించవచ్చు అని మనిషి చూశాడు. కూడా ఎవరు చేశారు? మనిషి చేశాడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని వండర్స్ జరుగుతున్నాయి, అందనిది. అంచేత మానవ నాగరికతాభివృద్ధి ప్రతి ముందడుగు మనిషి వల్లే. అభివృద్ధి నాగరికత, పెద్ద డెవలప్మెంట్ అనేది నాగరికత. మనిషికి సుఖం ఇచ్చేది, సంతోషం ఇచ్చేది, సులువుగా అయ్యేదంతా కూడా నాగరికత. ఇద్దరు మనిషి అడవిలో జంతువుల్లో ఉండి, అలాంటి వాడు ఒక ఇల్లు కట్టుకునే ఇంట్లో ఉంటాడు. మనిషి ఎదురుకు పచ్చి మాంసం తినేవాడు, అలా వండుకుని తిన్నవాడు. వండుకుని తింటే అగ్ని కావాలి. అగ్ని ఎలా రాజుకోవాలి, ఏం ఎలా వస్తుంది అగ్ని చేస్తూ వాడు అలా చేసి అగ్ని సృష్టించాడు. ఎలా తెచ్చుకో తెలిసిన వాడికి. అంచేత ఆ రకంగా, అలాగే ఏ ఆవిష్కరణ అయినా, ఏ అభివృద్ధి అయినా మనిషి జిజ్ఞాస, పరిశీలన, శాస్త్రీయ ఆలోచనల ఫలితమే. ఏమిటి, ఎందుకు చేయలేకపోతున్నాను, నేను ఇలాగే ఉండాలా, ఇంతేనా అనే ఆలోచన. అలా ఎందుకు చేయకూడదు, అది ఎందుకు నేను చేయలేను అనే జిజ్ఞాస, పరిశీలన, తర్వాత శాస్త్రీయ ఆలోచన ఫలితంగానే అతను నాగరికతని, సివిలైజేషన్ అంటే ఉన్నదానికి మార్పు చేస్తూ మనిషిని సుఖంగా చేసుకోండి. నాగరికత ఉన్నదానికి మార్పు చేసుకోవాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అది నాగరికత. ఆరోగ్యం చేసుకుంటూ వచ్చినవి ఈ ఆవిష్కరణలు కానీ, అభివృద్ధి కానీ ఏ దేవుడు, ఏ అతీంద్ర శక్తి కానీ చేయలేదు, ఎవరు చేయలేదు. అలా చేసేవాళ్ళు ఎక్కడా కూడా రుజువులు లేవు. దేవుడిచ్చాడు, నిప్పు దేవుడిచ్చాడు, కట్టుకథలు ఉంటూ ఉండొచ్చు, రుజువులేంటి?
ఈ దేవుడు ఇది చేశాడు, ఈ దేవత ఇది ఇచ్చిందని దేనికి ఆధారాలు లేవు. మనిషి నిప్పు సృష్టించాలి. వాడు పచ్చి మాంసం తింటాడు, పచ్చి తినేవాడు ఆ రాయి అలా చూసాను, నిప్పు దీన్ని ఉడికించి ఏదో చేయాలి, ఇలా తిన్నాం కాదు, సంథింగ్ వాడికి ఏంటో తెలియదు. దానికి రాయి ఇలా కూర్చుంటే దాంట్లో నిప్పు ఆహా అనుకున్నాడు. దాన్ని ఏదో వేస్తే ఎండిపోయిన ఆకులు తగలుతాయి అంతే. నిప్పు అగ్నిని ఇలా చేసుకోవచ్చు. 2 రాళ్ళు కొట్టి ఆ రాళ్ళల్లోంచి వచ్చే నిప్పు రవ్వలు అక్కడి నుంచి ఎప్పుడైతే అగ్నిని వాడు సృష్టించాడో అయిపోయింది వాడు బతుకుల్లో మార్పు. అది దేవుడిచ్చాడా? మనిషి మేధస్సులోంచి వచ్చినటువంటి ఫలితం, మంచి ఫలితం. అలాగే చూడాలి, ఇంకా చూడు. చరిత్ర మొదలైనప్పటి నుండి మనిషి జిజ్ఞాస అభివృద్ధికి దీపం వెలిగించింది. మనం మానవ చరిత్ర తీసుకున్నాం, మానవ అభివృద్ధి తీసుకున్నాం, మానవ నాగరికత తీసుకున్నాం. అది ఏ తీసినా మొదలైన నుంచి తీసుకుంటే మానవ నాగరికత అభివృద్ధి మనం చూసుకుంటే మనిషి జిజ్ఞాసే. ఎందుకు నేను ఇలా ఉండాలి, దీన్ని మార్చుకోలేనా, ఎందుకు మారదు, మార్చుకోవచ్చు కదా, ఎందుకు అలా చేయకూడదు, ఎందుకు ఇలా చేయకూడదు, అసలు అదేమిటి, ఇదేంటి, ఎండ మండుతోంది కదా, ఎండ మండుతుంటే ఆ వేడిని నేనెందుకు ఇక్కడ సృష్టించలేను, అది వేడి ఎందుకుంది, వేడిగా ఉంది, ఎండ వేడిగా ఉంది. ఈ వేడిని నుంచి నేను ఎలా అయితే వేడి వస్తుందో ఆ వేడిని నేను సృష్టించుకునేటైతే నేను పచ్చి మాంసాన్ని ఉడకబెట్టుకుని నేను తినొచ్చు కదా, కాల్చుకుని తినొచ్చుగా. అదేంటిది, జిజ్ఞాస. అక్కడ ఎండ వేడి ఎందుకు వస్తుంది, ఎక్కడో ఏదో ఉందన్నమాట, వేడి పుట్టించేది ఒకటి ఉంది, జిజ్ఞాస. ఎందుకు ఈ ఎండ వేడిగా ఉంది అంటే వేడి పుట్టించేది ఏదో ఉంది. ఆ వేడి పుట్టించేది ఏంటి, నిప్పు. ఆ నిప్పు నేను తయారు చేయకూడదు, జిజ్ఞాస. మానవ నాగరికత అంతా ఎక్కడ మొదలైంది, మనిషి జిజ్ఞాస, ఆ జిజ్ఞాస. అలాగే అడవి మనిషి అగ్ని కనుగొన్నప్పుడు ఆకాశాన్ని ప్రార్థించలా, ఓ దేవుడా నాకు కూడా ఎండ వేడిగా ఉంది కదా, ఆ వేడిని నాకు కూడా ప్రసాదించవచ్చు కదా, అది ఏంటో నాకు నేర్పచ్చు కదా, ఆ నిప్పు ఏంటో నాకు ఇవ్వవచ్చు కదా, ఆ వేడి ఏంటో అదంతా మార్చుకోవడానికి, వండుకోవడానికి, చక్కగా చేసుకోవడానికి నాకు కూడా ఇవ్వచ్చు కదా అని వాడేమి ఆకాశాన్ని ఆ పైన ఎండని వాడేమి ప్రార్థించే వచ్చేది లేదు. కానీ వాడు దీంట్లోంచి తర్కం, లాజిక్, ఎందుకు వేడి ఉంది, అక్కడ ఏదో వేడి పుట్టించేది ఉంది, లాజిక్. అక్కడ ఏదో వేడిగా అనిపించేది ఉంది, ఆ వేడిగా అనిపించే దానిలోంచి ఈ కిరణాలు వస్తుంటే ఈ కిరణాలు వేడిగా ఉన్నాయి. అంచేత ఆ వేడి అనేది ఎలా మొదలవుతుంది, అది నిప్పు అని పేరు పెట్టుకున్నాడు. ఆ వేడి కలిగించే నిప్పుని పెట్టి ఆ నిప్పులోంచి వాడు ఏం కాదు అంటే లాజిక్, తర్కం. మొట్టమొదటి జిజ్ఞాస, తర్వాత లాజిక్, తర్కం వచ్చింది, రీజనింగ్ తీసుకున్నాడు. తర్కం అంతా రీజనింగ్, ఇలా అవుతుంది కదా, అలా వచ్చు కదా. రీజనింగ్ ఏంటి, దానికి కారణం ఏమిటి, నిప్పు రావడానికి కారణం ఒక అగ్ని ఉంటుంది, అగ్నిలోంచి వేడి వస్తుంది, అంచేది అగ్ని మనమే పుట్టిద్దాం. జిజ్ఞాస, రీజనింగ్, లాజిక్ అలా తీసుకొచ్చాడు. అలాగే రాళ్ళని ఆయుధాలుగా మలిచినప్పుడు తన బుద్ధిని, కౌశల్యాన్ని ఉపయోగించాడు. దేవుడు ఏ ఆయుధాన్ని మలచలేదు, అసలు దేవుడు ఉంటే కదా. రాళ్ళు మొట్టమొదటిలో ఏం చేశాడు, జంతువుల్ని చంపుకోవాలి, తినాలి, జంతువులు చంపితేనే తిన్నాం, మాంసం వస్తుంది. లేదా చెట్టు ఏదో ఎత్తున ఒక కాయ ఉంది, దాన్ని తీసుకోవాలి, రాయి పెట్టి కొట్టడం, తీయడం, వజ్రం కొట్టడం. ఈ కుట్టిదే చెప్పురా, కానీ ఒక ఆయుధంగా చేసుకుంటే, ఒక బల్యంలాగా చేసుకుంటే, వాడిగా సూటిగా ఉండేది చేసుకున్నట్లయితే నేను చేసుకోవచ్చు కదా. రాళ్ళని ఆయుధాలుగా అమలుచుకున్నాడు. రాతి యుగం మానవ నాగరికతలో మొట్టమొదటి ఏంటి,
రాతి యుగం. మా రాతి యుగంలో ఇవన్నీ వరుసగా వచ్చేవి. అంటే మానవ నాగరికత ప్రారంభం రాతి యుగంతో వచ్చింది. ఆ రాతి యుగంలో వాడికి ఇవన్నీ అదే రాళ్ళ ఆయుధాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నిప్పు రాజేయడం కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రాతి యుగంతో ఎక్కడి నుంచి వచ్చింది? వీడి జిజ్ఞాసలో నుంచి వచ్చింది, వీడి రీజన్లోంచి వచ్చింది. రీజన్, లాజిక్, ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకుండా వచ్చింది. అలాగే చేసుకుంటూ వాడు చేసుకుంటాడు. ఇది ఎవరితే దేవుడు చేశాడా? ఎక్కడైనా దేవుడు ఏ చోటైనా సరే దేవుడు చిన్నకి ఆధారాలు ఉన్నాయా? మనిషి మలుచుకున్నాడు, మనిషి చేసుకున్నాడు. అంతే దేవుడు ఎక్కడున్నాడు? దేవుళ్ళే చేసిందే మనిషే చేసుకున్నాడు. కానీ మనిషిలోని అజ్ఞానంతో ఇంకా దేవుడు అని ఎప్పుడో అనుకున్నాడు కనుక ఆ కొనసాగుతూ వచ్చింది. అందుకని గోరా గారు అన్నారు, మనిషే నాగరికత యొక్క నిర్మాత. ఈ నాగరికతకి నిర్మాత కానీ శిల్పి కానీ ఎవరు? మనిషే. రాతి యుగంలోంచి ఇంకా 20 యుగంలో వచ్చి తర్వాత ఇచ్చి ఈ రోజున మనం అణుయుగంలో ఉన్నాం. దాంట్లో ఏఐలోకి వచ్చేసాం. ఎవరు చేశారు? మనిషి. ఇప్పుడు ఏఐ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేవుడు చేస్తున్నాడా? మనిషి సృష్టిస్తున్నాడు. మనిషికి సంబంధించిందంతా. అణుబాంబు లేని దేవుడు సృష్టించాడా? మనిషి చేశాడు. అణుశక్తిని ఎవరు సృష్టించారు? అణుశక్తితో వండర్స్ చేస్తున్నాయా మనం. ఆ వండర్స్ ఎవరు? దేవుడు చేశాడా? మనిషే చేశాడు. అంచేత నువ్వు చూసుకుంటూ వస్తే ఎక్కడా దేవుడు ఇచ్చినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. కానీ దేవుడు అన్నాడికి మనం లేనిపోయి మన అజ్ఞానంలోంచి ఆ దేవుడు అన్నాడు సృష్టించి వాడికి అన్నీ ఆపాదించుకున్నాం. దేవుడు లేడు. అంతే గోరా గారు ఏం చెప్పారు? మనిషే నాగరికత యొక్క నిర్మాత. మన ప్రపంచాన్ని తీర్చిదిద్దిన పరికరాలు. అలాగే మన కోసం మనకి ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యం దానికి చట్టాలు తీసుకుంటాం. ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల పాలన. దాంట్లో ఆ పాలన చేయడానికి ఒక సిస్టమ్ తయారు చేసుకున్నాం. చట్టాలు చేసుకుంటున్నాం. అలాగే శాస్త్రాలు, సైన్స్ డెవలప్ చేసుకుంటున్నాం. ఎన్నో సిద్ధాంతాలు కలిపి చేసుకుంటున్నాం. ఆ సిద్ధాంతాల ప్రకారంగా మనం చాలా విషయాలు మనం మలచుకుంటున్నాం. అంచేత పరికరాలు, చట్టాలు, శాస్త్రాలు, కళలు, ఎన్ని రకాల లలిత కళలు. ఆ లలిత కళలు ఎలా వచ్చేలాగా అలాగే సామాజిక వ్యవస్థలు, రకరకాలైనటువంటి వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఈ ఇవన్నీ కూడా దేవుడిచ్చినవి కాదు. ఈ మానవ మేధస్సు యొక్క సృష్టి. చెప్పమ్మా, ఇంత ఇప్పుడు వచ్చాం నాగరికత అభివృద్ధికి. అడవి మనిషిగా ఉన్నవాడు, నిప్పు కూడా తెలియని మనిషి వాడు ఈరోజు ఇంత గొప్పగా అణుయుగంలో ఉన్నాడు. ఏ యుగంలో ఉన్నాడు? మన అణుశక్తిని మనం మంచిగా ఉపయోగించుకుంటున్నాం. ఎంతో వచ్చింది. ఇదంతా ఎక్కడా? దేనివల్ల? మనిషి మేధస్సు, దేవుడు కాదు. మనిషి జిజ్ఞాస, మనిషి లాజిక్, తర్కం, మనిషి ఇది ప్రకారం వచ్చింది. అంటే దేవుడు అనేది మనిషి అజ్ఞానానికి ప్రతినిధి. అజ్ఞానానికి అది మనిషి ఎదుగుతూ వస్తున్నాడు. కానీ అది ఇంకా కొంతమంది ఆ అజ్ఞానాన్ని ఇంకా లాక్కుంటూ వస్తున్నారు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చేశాడు అన్నా అంటే వాడు ఇంకా అజ్ఞాన యుగంలోనే, రాతి యుగంలోనే, రాతి యుగానికి ముందు యుగ మనిషి వాడు. ఆదిమ మనిషి ఉన్నాడు, అడవి మనిషికి ప్రతినిధి వాడు. ఎప్పటికీ దేవుడు ఉన్నాడు, ఇదంతా దైవ సృష్టి అనేవాడు అన్నాడంటే రాతిగానికి ముందు పూర్వపు రాతియుగానికి పూర్వం మనిషి అన్నవాడు వాడు అంటున్నా. అంటే రాతియుగానికి పూర్వపు మనిషి అంటే ఎవడు? అడవి మనిషి. అడవి మనిషికి ఏం తెలియదు కదా. అంచేత దేవుడు ఉన్నాడు చెప్పడం అంటే దానికి ప్రతినిధివాడు, అంతేగాని వాడికి ఏం లేదు. అంచేత మతాలు చెప్పొచ్చు. మతాలు చూసాయి కదా, నీవు బైబిల్ తీసుకున్నా, లేకపోతే హిందువులకు సంబంధించిన పురాణాల గాథలు తీసుకున్నా, లేకపోతే ఇంకోటి తీసుకున్నా, మళ్ళీ మహమ్మదీ మతం తీసుకున్నా, అన్నీ కూడా ఈ దైవ సృష్టి. ఈ మొత్తం ఈ నాగరికత అంతా దేవుడి సృష్టి అంటారు. ఎంత ఇది చెప్తారంటే బైబిల్లో చెప్పడం ఏంటంటే దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు అని చెబుతాడు. మనకి ఎక్కడ ఆధారాలు లేవు. ఆధారాలు కాదు, రీజనింగ్ అంటే ఏంటి? ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా, లాజిక్, తర్కం.
తర్కం కావాలి, వివేకం కావాలి, మనకి ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ లేకుండా మాట్లాడాలి. ఈ బైబిల్ తీసుకున్నట్లయితే బైబిల్లో ఆది యందు దేవుడు భూమి ఆకాశాలని సృజించెను అన్నారు. ఫస్టే బైబిల్లో తీసుకున్నట్లయితే ఫస్ట్ సెంటెన్స్ ఏముంటుందంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమి నిరాకారముగాను, ఆకారం లేదు, శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు చీకటిని వేరుపరిచాను. వెలుగు చీకటిని వేరు అని అలా చెప్పుకుని వెళ్తాడు. ఒకరోజు పుట్టించే భూమి ఆకాశం సృష్టించను, ఇంకో రోజు సముద్రాలు సృష్టించను, ఒకరోజు భూమి సృష్టించను, ఒకరోజు మనుషులు సృష్టించను. చివరి 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాను. 7 రోజుల్లో సృష్టి అయిపోయింది. 7 రోజుల్లో సృష్టి అంతా అయిపోయిందమ్మా దేవుని బైబిల్ ప్రకారంగా. అదే మనం హిందూ పురాణాలు తీసినట్లయితే వాళ్ళు చెప్తారు ఈ లోకల్ బైబిల్ అలా చెబుతుంది. ఇది నిజమా? కట్టు కథ, కల్పన. కానీ ఇప్పటికీ మూఢంగా ఆలోచన రహితంగా వివేకం లేకుండా వీటిని నమ్ముతున్నారు. ఏదైనా నమ్మాలంటే ఆధారం కావాలి, ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్ అయితేనే అది ఫ్యాక్ట్. మనతో చెప్పుకుంటూ మొదటి నుంచి ఇది ఎక్కడ ఏ చోట దేవుడు చూసినట్టు ఎక్కడ ఉందా మనకి? ఎక్కడ ఏ చోటైనా దేవుడు ఇచ్చాడని దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా, ఆధారం ఉందా? ఎక్కడా లేదు. అనగానే హిందూ మైథాలజీ తీసుకున్నట్లయితే, పురాణాలు తీసుకున్నట్లయితే సైకిల్ ఆఫ్ క్రియేషన్ అండ్ సైకిల్ ఉంది జరుగుతుందా, క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ అండ్ ఎనర్జీ బ్రాహ్మణిని ఎనర్జీ అన్నమాట. అండ్ ఎనర్జీ బ్రాహ్మణి లార్డ్ విష్ణు. ముందు ఎవరున్నారు? లార్డ్ విష్ణు ఉన్నాడు. స్లీపింగ్ ఇన్ కాస్మిక్ ఓషన్. లార్డ్ విష్ణు కాస్మిక్ ఓషన్లో నిద్రపోతున్నాడు. వాడు ఎనర్జీ ఉన్నాడు దగ్గర. అతని బొడ్డు నుంచి ఎవరు లార్డ్ విష్ణు ఉన్నాడే, ఆ లార్డ్ విష్ణు బొడ్డు నుంచి ఒక లోటస్ పుట్టుకొచ్చి దాంట్లో లార్డ్ బ్రహ్మ వచ్చారు. ఇది పురాణ గాథలు. వీటిని ఏమంటారు? పుక్కిటి పురాణ గాథలు. బైబిల్ అలా చెబితే ఇక్కడ హిందూ పురాణ గాథలన్నీ కూడా ఇలా సృష్టి ప్రారంభం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విశ్వం ఎలా వచ్చింది? ఈయనేమో ఒక లార్డ్ విష్ణు ఒక స్లీపింగ్ ఇన్ కాస్మిక్ ఓషన్లో జరుపుతాడు. ఆయన బొడ్డులోంచి ఒక లోటస్, ఆ లోటస్లోంచి బ్రహ్మ. ఏం కథలరా బాబు, చెవులో పువ్వు పెట్టేసి ఎన్నైనా చెప్పచ్చు. ఇలాగ అన్ని మతాలు మనుషుల్ని మూఢులుగా ఉంచి, ఆది మనిషి మూఢుగా ఉన్నాడు మొట్టమొదటిలో, తర్వాత కూడా మనిషి ఇప్పుడు కూడా అలాగే ఉంచాలి. మతాల మనిషిని అలా మూఢుడిగా ఉంచుతాయి. కానీ ఆలోచిద్దాం. మనిషి ఆకలితో, వ్యాధితో, బాధలతో బాధపడుతున్నప్పుడు ఈ దేవుడు ఎక్కడున్నాడు? మొట్టమొదటిలో ఆదిమానవుడు అడవుల్లో అన్నాడు. సింహాలు పట్టు తినేస్తున్నాయి, పుల్లులు మింగేస్తున్నాయి, రకరకాల వ్యాధులు వచ్చాయి, చచ్చిపోతున్నాడు. రకరకాల బాధలతో, అది భూకంపాలు కావచ్చు, ఉప్పెన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎంతో బాధ చచ్చిపోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు ఈ దేవుడు అయ్యాడు. దేవుడు ఎక్కడున్నాడంట? మరి దేవుడు నాడు రక్షించాలి కదా, రక్షకుడు వాడు ఏడి ఆలోచించండి. అంతే మనిషి ఆకలితో, వ్యాధులతో, బాధలతో బాధపడుతున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? అలాగే సైన్స్ ద్వారా మెడికల్ సైన్స్ ఈ శాస్త్రం మెడికల్ సైన్స్ మందు ఇచ్చి మనిషిని బాధ నుంచి రక్షించింది, వ్యాధి నుంచి రక్షించింది. అది ప్రార్థనలు రాలే కదా. ప్రార్థిస్తే బాధలు పోతాయా? మందు ఇచ్చేస్తుందా? అంచేత మెడికల్ సైన్స్ మనిషికి మందు ఇచ్చింది, ప్రార్థనలు కాదు.
మెడికల్ సైన్స్ మనిషికి మందు ఇచ్చింది, వ్యాధి నుంచి ఉపశమనం కలిగించింది. అది అది ఇచ్చింది ఎవరు? ప్రార్థనలు మాత్రం కాదు, ఆశీర్వాదం కాదు, దేవుని ఆశీర్వాదం కాదు. అలాగే విద్య మన మనసునికి వెలుగునిచ్చింది. ఆలోచించడం, రీజనింగ్, లాజికల్ థింకింగ్ అనేది ఎడ్యుకేషన్ మనకి ఇచ్చింది. అంతేగాని ఈ మందిరాలు కాదు. ఆ మందిరాల్లో, దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ రాతి విగ్రహాలు కాదు, ఆ మందిరాలు కాదు. విద్య మన మనసుకి వెలుగునిచ్చింది. మందిరాలను కదే, మందిరాలు దేవుడు ఇచ్చాడు, దేవుడు అనుకుంటే అంతకంటే మూర్ఖం. అది ఎవరి ఆలోచనది? రాతి యుగం పూర్వకాలం మనిషి. రాతి యుగం ఉందే, దానికి పూర్వపు మనిషి యొక్క ఆలోచన. కానీ ఇంత అభివృద్ధి చెందితే కూడా వివేకం ఆలోచన లేకుండా మాట్లాడినది అర్థం లేదు. అంచేత అలాగే మనిషి దయ, ప్రేమ, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రజాస్వామ్యాన్ని నిర్మించాయి, దేవుని కరుణలు కాదు. ఎక్కడి నుంచి మనిషి యొక్క మనిషిలో ఉన్న దయ వల్ల, ప్రేమ వల్ల ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోవడం జరిగింది. దేవుని వల్ల అవేను మనకి కట్టుకు మనిషి చేసుకున్నాడు. అంచేత దీనిపై చూస్తే దేవుడు ఎక్కడ, ఎవడు దేవుడు మనకి ఏం ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు. నాగరికత ఆకాశం నుంచి ఊడిపడిన వరం కాదు. ఒక్క రోజున ఏదో వరం దేవుని వరం అనుకో, ఒక్కసారి అలా వచ్చేయాలి. అలా వచ్చిందా? మనిషి ముందు మామూలు జంతువుల్లో ఉన్నాడు, తర్వాత రాతయుగం వచ్చింది, తర్వాత లోహయుగం వచ్చింది, తర్వాత ఆధునికం వచ్చింది, ఇప్పుడు మనం ఏఐ యుగంలో ఉన్నాం. అవునా? అంచేత ఈ నాగరికత అనేది ఒక్కసారి దేవుడి వీళ్ళకి ఇచ్చేయాలి మనకి. ఈరోజు మనం ఎలా అంటే ఏ దేవుడు వీళ్ళు సృష్టి నిజంగా దేవుడే ఉన్నట్లయితే, ఆ దేవుడే సర్వశక్తివంతుడైతే, సర్వవ్యాప్తం అయినట్లయితే, ఇంత మనిషి ఇన్ని యుగాల పాటు బాధపడుతూ, ఇన్ని బాధలు పడుతూ వాడు ఎందుకు రావాలి? వాడే మనిషే తన జిజ్ఞాసతో, బుద్ధితో, కౌశల్యంతో తన బతుకుని తాను మెరుగుపరుచుకున్నాడు. ఆ మెరుగుపరుచుకున్న దానికి కొందరు అజ్ఞాన దేవుడని పేరు పెట్టారు. దేవుడు కాదు. అదే దేవుడు ఉన్నాడా? లేడు. దేవుడు ఎక్కడున్నాడు అంటే గోరాగారు ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఆలోచించు, ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎక్కడైనా నువ్వు దేవుని ఆశీర్వాదం, దేవుని వరం, దేవుని ప్రసాదం అని ఎక్కడైనా నువ్వు తెలుసుకోగలివా? ఎక్కడైనా చెప్పు. నువ్వు ఎక్కడైనా ఇవన్నీ దేవుని ప్రసాదాలని నువ్వు చెప్పగలవా? మనిషి చేసిన కృషి వల్లే వచ్చాయి, మనిషి ఎఫర్ట్ వల్లే వచ్చాయి, కానీ దేవుడి వల్ల కాదు. గోరాగారు ఎంత స్పష్టంగా దేవుడు లేడు అనే దానికి, దైవం ఇచ్చిన ప్రసాదాలు కాదని నేను ఆరంభించాను. నాగరికత ఆకాశం నుంచి ఊడిపోయిన వరం కాదు, అది మానవ మేధస్సు, ధైర్యం, సహకారం అనే వాటికి శిల్పం. త్వరగా చెప్పేది అది మానవ మేధస్సు, ధైర్యంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యం, సహకారం, అందరూ సహకారం కలిసికట్టుగా ఒకడు చేసింది కాదు, కలిసికట్టుగా అందరూ చేసింది ఈ నాగరికత అభివృద్ధి అంతా కూడా. మనిషి మట్టి నుండి పట్టణాలు నిర్మించుకున్నాడు. మట్టితో ఇల్లు కట్టు, మట్టితో ఏదో చేసుకున్నాడు. ఆ మట్టి చివరికి ఈనాడు ఈ పట్టణాలన్నీ అంటే మట్టి నుండి వాడికి వచ్చిన జిజ్ఞాసలోంచి మట్టి నుంచి కట్టుకోవడం మొదలైతే అది అలాగ తన జిజ్ఞాసని, లాజిక్ని, తన క్రియేటివిటీని పెంచుకుంటూ ఈనాడు పట్టణాల్లోకి వచ్చాడు. వాడు మట్టి నుంచి పట్టణాలు నిర్మించుకున్నాడు. అలాగే మనిషి భయాన్ని జ్ఞానంగా మార్చుకున్నాడు. భయపడ్డాడు, నిజమే, భయంతో మాట్లాడి దేవుడు అనుకున్నాడు. కానీ దేవుడు ఇలా కాదు. దేవుడు కాదే, నేను ఈ భయం వీటి నుంచి బయటపడాలి అని చెప్పి ఏం చేయాలి అని ఆ భయాన్ని జ్ఞానంగా మార్చుకున్నాడు. భయంతో కుంగిపోలేదు. నిరంతరం మనిషి తనలో ఉన్న రీజనింగ్తో, జిజ్ఞాసతో వాడు మనిషిని దాన్ని జ్ఞానంగా మార్చుకున్నాడు. జ్ఞానం తెచ్చుకున్నాడు. మనం అనుభవాల నుంచి పాఠాలు తెచ్చుకున్నా ఉంటాం కదా, ఆ రంగానే మనిషి అలాగే భయాన్ని నుంచి జ్ఞానం తెచ్చుకున్నాడు.
ప్రకృతిని అర్థం చేసుకుంటూ వచ్చాడు. ఆ విధంగా శతాబ్దాల పాటు తప్పులు చేసుకున్నాడు, తప్పులు చేశాడు. ఎందుకని మాట వాడు నేర్చుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు పిల్లాడు పుట్టిన తర్వాత పాకుతాడు, పాకినంత తప్పరుగులు వేస్తాడు, పడతాడు లేస్తాడు, చివరికి పరుగులు తీస్తాడు. ఆరగానే ఆ మనిషి తప్పులు ఎందుకు చేసుకుని డెవలప్ చేసి తెలుసుకుంటున్నాడు, నేర్చుకుంటున్నాడు. ఎన్నో తప్పులు చేశాడు. తప్పుల్లోంచి అసలు దాన్ని ఎలా చేయాలని తెలుసుకున్నాడు. అంచేత మనిషి శతాబ్దాల పాటు తప్పులు చేసుకుంటూ అనుభవాలు నేర్చుకుంటూ తప్పుల్లోంచి అనుభవాలు నేర్చుకుంటూ మనిషి ప్రకృతిని అదుపులోకి తెచ్చుకున్నాడు. యంత్రాలు తయారు చేసుకున్నాడు, వ్యాధుల్ని జయించాడు, అంతరిక్షాన్ని అన్వేషించాడు, పరమాణు రహస్యాన్ని తెలుసుకున్నాడు, అణుశక్తిని సంపాదించాడు. ఈయన అడుగు ఇంతైనా చేశాడు. ఎవరు చేసేది? దేవుడి ప్రసాదం ఇది, దేవుడి ఆశీర్వాదం. మనిషి స్ట్రగుల్ ఒకరోజు 2 రోజుల ఇది కాదు, యుగాలుగా వాడు చేసినది. మనిషి మేధస్సు నుంచి వచ్చింది ఇది. అంటే దేవుడు కాదు, ఏది దేవుడి వల్ల కాదు. దేవుడు నీకు అన్ని రకాల గొరగారు మీకు అన్ని యొక్క భావాల్ని ప్రతి లెవెల్లోనూ కొట్టేసుకుంటూ వచ్చారు. తెలుసుకో, దేవుడు కాదు, మనిషే దీనికి మనిషే మూలం, మనిషే మీట మూలం, మనిషే చేసుకున్నాడు. ఎవడు ఇది కాదు, దేవుడి అతిశక్తి కాదు, దేవుడు కాదు. చాలా రీజనింగ్గా గొరగా చెప్పుకుంటూ వచ్చారు. దేవుడు అనే భావన ఆది మనిషి భయంలోంచి అజ్ఞానం నుంచి వచ్చిందే తప్ప దేవుడు అనేవాడు లేనే లేడు. మానవుడు స్పష్టంగా తెలిసింది ఏమిటంటే వరాలు చెబుతా, ఈ విశ్వాన్ని దేవుడు నడపడం లేదు, ప్రకృతి నియమాల ప్రకారమే నడుస్తుంది. నియమాలు ఏర్పడ్డాయి, ప్రకృతి నియమాలు. మనం గుంపుకి వెళ్తాం, గుంపుకి వెళ్ళగల ఒక దారి, చిన్న దారి ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఇంతే దారి ఉంటుంది, ఒక మనిషి దగ్గర కూడా వెళ్తారు. ముందు గుంపుగానే వెళ్దాం, కానీ ఒక్క మనిషి నడిచేంత దారి ఉంటుంది. అప్పుడే మనిషి ఆ రంగానే ఈ విశ్వం ఏర్పడేదాక ఆ రంగా కొన్ని విశ్వ నియమాలు ఏర్పడ్డాయి, ఆటోమేటిక్గా ఏర్పడ్డాయి. ఎవరు ఏర్పరిచారు? దేవుని ఏర్పరచాల నియమాలు. ఎప్పుడైతే ఈ విశ్వం అంతా ఏర్పడి విశ్వం విస్తరిస్తుంది, ఇప్పటికీ విస్తరిస్తుంటే ఆటోమేటిక్గా ఒక నియమాలు ఏర్పడాయి, ప్రకృతి నియమాలు అంటాం. ఆ ప్రకృతి నియమాలు దేవుని ఏర్పరచాల. అవి విశ్వం ఇలా విస్తరిస్తుండగా, ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ, విశ్వం ఎలా ఏర్పడిందో బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తాం. విశ్వం విస్తరించి దాని ప్రకారం బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగానే మనం ఇప్పుడు ఈ భూమండలం, సూర్యమండలం ఏర్పడింది, భూమి వచ్చింది, గంగాగ్రహం, ఇవన్నీ వచ్చాయి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగానే. అది ప్రూవ్ అవుతుంది, విశ్వం విస్తరిస్తోంది. ఆ విస్తరించడంలో ఇవన్నీ ఎలా ఉంటున్నాయి? ఆటోమేటిక్గా ప్రకృతి నియమాలు ఏర్పడుతున్నాయి. అవి దేవుని ఏర్పరచాలి ఆటోమేటిక్గా. నేను చెప్పాను, గుంపుగా వెళ్ళేవాడు ఒక మనిషి నడిచేంత దారి ఉంటే ఆ మనిషి అందరూ వరుసగా వస్తాడు క్యూలో. అబ్బా ఎంత డిసిప్లిన్డ్గా వరుసగా వెళుతున్నారా అని అనుకోవచ్చు, కానీ తప్పదు, అలా ఏర్పడుతుంది. అర్థమైందా? అందుకని ఈ విశ్వాన్ని దేవుడు నడపడం లేదు, ప్రకృతి నియమాల ప్రకారం నడుస్తుంది. గ్రహాల గమనాన్ని భౌతిక శాస్త్రం చెబుతుంది. నైతికత, కళ, అభివృద్ధి మానవ మేధస్సుకు సంబంధించినవి. మనం నైతిక సిద్ధాంతాలు పెట్టుకున్నాం, అది మనం చేసుకున్నాం. కళలు మనం పెట్టుకున్నాం. ఈ అభివృద్ధి మొత్తం మనిషి మానవ మేధస్సు ఇచ్చింది. అంచేత నాస్తికత్వం, గోరాగారు ఏం చెప్పారు? నాస్తికత్వం సత్యాన్ని చెబుతుంది, ఆస్తికత్వం అబద్ధాల మీద ఉంటుంది. ఆస్తికత్వం అబద్ధాలు చెబుతుంది, నాస్తికత్వం సత్యం చెబుతుంది. ఎలా వచ్చింది విశ్వం, ఎలా వచ్చింది సమస్య, ఎందుకు ఇలా అయింది అనేది నాస్తిక సత్యం చెబుతుంది. ఆస్తికత్వం అబద్ధం అయితే గుర్తుంచుకో, అక్కడ దేవుడు కూడా అబద్ధం. అభూత కల్పనలు, నాస్తికత్వం అభూత కల్పన కొట్టిపారేసింది. చూపించాం కదా, అక్కడ బైబిల్ చెప్పని, లేదా హిందూ మైథాలజీలు చెప్పని, ఇంకో మతం చెప్పని, అన్ని కొట్టిపారేస్తుంది. దేవుడు మనల్ని రక్షించడు, మనమే మనల్ని రక్షించుకోవాలి. దేవుడు ఉంటేగా దేవుడు మనల్ని రక్షించడు, మనమే మనల్ని రక్షించుకోవాలి. స్లేవ్ మైండ్ కాదు, ఎవరికో దాసోహం దేవుడిని, దేవుడా భగవంతుడా మనం రక్షించు అని ఆ దాసోహం పనికిరాదు. స్లేవ్ మైండ్ పనికిరాదు. ఫ్రీ విల్,
స్వేచ్ఛగా ఆలోచించు, సృజనాత్మకత క్రియేటివిటీతో ఆలోచించు. నువ్వు ఎవరికి దాసం అవసరం, అతిశక్తి నాకు అది ఉంటే కదా దేవుడికి. ఆ దేవుడిని ప్రార్థించడం అవసరం దేనికి? నో స్లేవ్ మైండ్, ఫ్రీ విల్. స్వేచ్ఛగా ఆలోచించు, సృజనాత్మకత ఆలోచించు, క్రియేటివిటీతో ఆలోచించు. నీకు నువ్వే చేసుకోగలిగేది. మన పురోగతి ప్రార్థనల మీద కాదు, అంటే దేవుని ప్రార్థన కాదు, శాస్త్రం, విద్య, నైతికత మీద ఆధారపడి ఉంది. మన ప్రోగ్రెస్, మన డెవలప్మెంట్, మన కంఫర్ట్ అంతా కూడా మన డెవలప్మెంట్ కనిపెట్టే సైన్స్ మీద, విద్య మీద, నైతికత దాని మీద ఉంటుంది. అందుకే మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి. గోరా గారు కాన్ఫిడెంట్గా ఏం చెప్పారు? మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. మ్యాన్ ఈజ్ మాస్టర్. ఇదంతా ఈ సృష్టి, ఇదంతా జరుగుతుంది, నాగరికత ఇదంతా కూడా మనిషే. ఇక్కడ ప్రపంచంలో ఇప్పుడు మన భూమండలం మీద మనం అన్నీ చేస్తున్నామంటే, దీనంతా ఇంత కంఫర్ట్గా ఇలా ఉన్నామంటే, మన నాగరికత అభివృద్ధి చెందిందంటే ఇదంతా కారణం ఎవరు? మనిషే. మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ సుప్రీం. కాన్ఫిడెంట్గా మనం చెప్పాలి. దేవుడు కాదు, మనిషి ప్రపంచం భవిష్యత్తుని తీర్చిదిద్దే శిల్పి. ఈ ప్రపంచానికి తీర్చిదే ఎవరు? దేవుడు కాదు, మనిషే. ఈ ప్రపంచము భవిష్యత్తుని ఇంకా మనకి ఎంతెంత సాధిస్తాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తున్నాం, ఎంత సాధించాం. స్పేస్ టెక్నాలజీని ఎంత తెలుసుకున్నాం. ఈ విశ్వం తెలుసుకున్నాం ఎవరు? మనిషే. అదే భవిష్యత్తుని తీర్చిదేది కూడా ఎవరు? ఈ మనిషే, దేవుడు కాదు. దేవుడు అనేవాడు లేడు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. అది గొర్రెగా చెప్పింది. అంచేత మనిషి దేవుడు ఎంత ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వివరంగా చెప్పాల్సి వచ్చిందంటే, ఈ సృష్టి అంతా దైవ సృష్టి, ఈ నడిపేదంతా దేవుడే అంటారు. ఎక్కడ దేవుడు? నడిపేదంతా దేవుడే. మనం నడిపించేది, మాట్లాడించేది, చేయించేదంతా దేవుడే అంటారు. ఎక్కడ దేవుడు కాదు. మనిషిలోని జిజ్ఞాస, మనిషిలోని రీజనింగ్, మనిషిలోని ఎఫర్ట్. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిల, ఈ రోజున ప్రముఖ బ్రిటిష్ సెక్యులరిస్ట్ జార్జ్ జాకబ్ హోరియోక్ అనే అన్నమాట, ఆయన గురించి చెప్పుకుంటున్నాం. సెక్యులరిజం అనే మాట మనం తరచుగా ఉపయోగిస్తున్నాం. సెక్యులరిజం అంటే దాన్నే మరి మామూలుగా రకరకాలుగా లౌకికత అంటారు, ఇవన్నీ అంటారు. రకంగా దాన్ని చెప్పుకున్నాం. సెక్యులరిజం అనేదాన్ని వాడిని మనం చెప్పుకున్నాం. ఆయన హ్యూమనిస్ట్, బ్రిటిష్ హ్యూమనిస్ట్ అన్నమాట. ఆయన ఏం చెప్పాడంటే, ముందు ఆయన భావాలను ముందు పెడతాను నీకు. ఆయన గురించి చెప్పే ముందు ఆయన చెప్పిన మాటలు కొన్ని వినిపించి పెడతాను. మానవ సంక్షేమమే అత్యున్నత ధర్మం. ధర్మం అంటే మన నీతి, నిజాయితీ, మన ఆలోచన ఇవన్నీ అంటాం కదా, మన ప్రవర్తన, ఇదని ధర్మం అంటే మంచి చేయడం. అంచేత మానవ సంక్షేమమే అత్యున్నత ధర్మం. ఈ ధర్మం కాదురా అంటాడు, అంటే మంచి కాదు చేసేది. అంచేత అత్యున్నత ధర్మం అంటే అందరికీ మంచి జరగాలి. అది అయితే మంచి అని చెప్పినట్టు మానవ సంక్షేమమే అత్యున్నత ధర్మం. మన మనిషి హాయిగా సుఖంగా ఉండాలి, అది మానవ సంక్షేమే అత్యున్నతం. ఇంకేమన్నాడు? తర్కం, ఆధారాలు, సత్యానికి మార్గాలు. సత్యం అని అన్నారంటే, సత్యాన్ని తేల్చుకోవాలంటే, సత్యం తేల్చుకోవాలంటే లాజికల్ థింకింగ్ కావాలి. అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, రీజనింగ్, లాజికల్ థింకింగ్. ఎందుకు, ఏమిటి, ఎలా. ఓ సత్యాన్ని తీసుకుంటే దానికి బాగా కావాలి, తర్కం కావాలి, లాజికల్ థింకింగ్ కావాలి, ఎవిడెన్స్ కావాలి, ఆధారాలు కానీ. ఆధారాలు లేకుండా చెప్పేది అది సత్యం అవదు. అంటే ఈ సత్యం నువ్వు చెప్పాలంటే నువ్వేం చేయాలి? లాజికల్ థింకింగ్ అలవరుచుకో, అలాగే ఆధారాలు చూడు, వెతుకు. అది ఉన్నప్పుడు అదే సత్యం అవుతుంది. ఊరికే మాటలు కూడా ఆశ కదా దేవుడు సృష్టించాడు, ఇదంతా దేవుని సృష్టి, అది అర్థం అవ్వదు. అది బ్లైండ్ బిలీఫ్ కాదు. సత్యం అనేది బ్లైండ్ బిలీఫ్ కాదు. సత్యం అనేది ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్. అందుచేత తర్కం, ఆధారాలు సత్యానికి మార్గాలు. నిర్ణయాలు మతపరమైన మూఢనమ్మకాల ఆధారంగా కాకుండా
శాస్త్రీయమైన నిజాల ఆధారంగా ఉండాలి. ఎవరైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ నిర్ణయాలు మతపరమైన మూఢనమ్మకాల ఆధారంగా కాకుండా శాస్త్రీయమైన నిజాల ఆధారంగా ఉండాలి. ఎవరు చెప్పారు ఇదంతాను? బ్రిటిష్ సెక్యులరిస్ట్ జాకబ్ హూరియోక్ ఆయన చెప్పిన మాటలు. నిర్ణయాలు మతపరమైన మూఢనమ్మకాల ఆధారం కాకుండా శాస్త్రీయమైన నిజాల ఆధారంగా ఉండాలి. ఇంకా ఏం చెప్పాడు ఆయన? నైతికత మతానికి పరిమితం కాదు. మనిషి మంచివాడిగా నిజాయితీగా ప్రేమతో ఉండటానికి మతం అవసరం లేదు. చాలామంది ఏమంటారంటే దేవుళ్ళో నమ్మకం లేకపోతే నీతి ఉండదు, దేవుళ్ళో నమ్మకం లేకపోతే మంచితనం ఉండదు, దేవుడు లేకపోతే దుర్మార్గుడైపోతాడు అంటారు మామూలుగా. ఆడు దేవుడు లేడా అయితే వాడు దుర్మార్గుడు అంటారు. ముందే సృష్టించారు వీళ్ళు ఆస్తులు ఇలాంటి కథలు. అందుకని ఏం చెప్పాడు? నైతికత మతానికి పరిమితం కాదు. ఏదో మతానికి మతస్థులకే నైతికత ఉంటుంది, తక్కిన వాళ్ళు లేదంటే తప్పు. మతంలో ఉన్న వాళ్ళకు కూడా నైతికత ఉంటుంది. వాడు ఎవరైనా సమాజంలో ఉండాలంటే వాడు ఎవరైనా మంచితోనే ఉండాలి. నైతికత మతానికి పరిమితం కాదు. మనిషి మంచివాడిగా నిజాయితీగా ప్రేమతో ఉండటానికి మతం అవసరం లేదు. ఎంత స్పష్టమైపోయాడు. ఆలోచన స్వేచ్ఛ అవసరం. ప్రతివాడు ఫ్రీ వీల్ అన్నమాట. ఆలోచించే స్వేచ్ఛ కావాలి. నో అలా ఆలోచనకి ఇల్లేదు, ఇలాగ ఆలోచించాలి, అలా అన్నా ఇల్లేదు అంటే ఆలోచన స్వేచ్ఛ. ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఆలోచన స్వేచ్ఛ. మన కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్. అలాగే ఆలోచన స్వేచ్ఛ అవసరం. ప్రతి వ్యక్తికి ప్రశ్నించే స్వేచ్ఛ, పరిశీలించే స్వేచ్ఛ, పరీక్షించే స్వేచ్ఛ అవసరం. అంతేగాని నువ్వు ఇది ఇలా ప్రశ్నించకూడదు. ఓ దైవ సంబంధ విషయానికి దేవుడు అన్నది మరి నేను పుట్టించాడు, నువ్వు ఎలా పుట్టావు, నువ్వు ఎలా దేవుని పుట్టించాడు అంటాడు. నువ్వు దేవుని ఎలా పుట్టావు, నువ్వు మాలు పుట్టలేదు అంటాడు వాడు. అంటే మరి ఆ దేవుని పుట్టించాడు, దేవుని ప్రశ్నించడానికి వీల్లేదు అంటారు. నేను పుట్టడానికేమో దేవుడా, ఆ దేవుడు పుట్టాక ఎవరిని అడగడానికి వీల్లేదా? ఈయనేమన్నాడు? ప్రతి వ్యక్తికి ప్రశ్నించే స్వేచ్ఛ, పరిశీలించే స్వేచ్ఛ, పరీక్షించే స్వేచ్ఛ అవసరం. మతం ప్రభుత్వం వేరువేరుగా ఉండాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండకూడదు. మత సంబంధ విషయాలు రావడానికి వీలు లేదు. ప్రజల సౌఖ్యం, ప్రజల సమానత్వం అందరికీ. అంచేత ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండకూడదు. అదే సెక్యులరిజం అన్నాడు. సెక్యులరిజం ఏంటంటే ప్రభుత్వం వేరు, ప్రభుత్వ పాలన వేరు, మతం వేరు, మత వ్యవహారాలు వేరు. ప్రభుత్వ వ్యవహారాల్లో మతం ప్రమేయం ఉండకూడదు. విద్య దాంట్లో ఏం చేశాడైనా? ప్రభుత్వ విషయం వచ్చాడుకల్లా విద్య, చట్టాలు, పాలన ఇవి మతపరమైన నియంత్రణలో బడి ఉండకూడదు. నీ చదువు ఎలా ఉండాలి? దేవుడు చేశాడు అని దేవుడి కథ చెప్పడానికి వీల్లేదు. నువ్వు స్వేచ్ఛగా ఆలోచించడంత మంచిగా ఉండాలి. దైవ కథలు పనికిరాని అభూత కల్పనలు చెప్పడానికి వీల్లేదు. మనం ఈ సమాజంలో ఉన్నాం కనుక, ఇక ఈ మతం ఉంది కనుక ఈ విషయాలని చదువులు పెట్టడానికి వీల్లేదు. మతాన్ని వేరు చేయి. మత విషయాలు చదువులో రావడానికి వీలు లేదు. సెక్యులర్ దాంట్లో మత విషయాల్లో ఏది నిజమో ఏది సత్యమో అదే ఉండాలి చదువులో. నువ్వు చెప్పాల్సినేటి నిజం చెప్పాలి. ప్రశ్నించే గుణాన్ని, పరిశీలించే గుణాన్ని, పరీక్షించే గుణాన్ని పెంచాలి. కానీ మూఢంగా అబద్ధాలు అనగండి. ప్రశ్నించే తత్వం, పరీక్షించే నేర్పు, విద్య అలా ఉండాలి. అంతేగాని మతం కథ పుక్కిడి పురాణ గాథలు చదువులో ఉండడానికి వీలు లేదు. చదువులు ఎక్కడికి పోయి పనికిరాని పురాణ గాథలు ఉంటాయి కదా, ఆ పురాణ గాథలు ఉన్నాయి. ఏది నిజమో అది చదువులో ఉండాలి. ఆ నిజాన్నే అన్వేషించడమే చదువు యొక్క ధ్యేయం కావాలి. అంచేత విద్య అలాగే చట్టాలు కూడా మతపరంగా ఉండకూడదు. చట్టాలు సమాజపరంగా ఉండాలి. సమాజంలో వ్యక్తుల యొక్క సౌఖ్యంగా అనుకూలంగా ఉండాలి. దాని మతం ఉండకూడదు. పాలన కూడా మత పాలన ఉండకూడదు. మతం ఎక్కడ చేపెట్టడానికి లేదు.
ఇది అంచేత మతపరమైన నియంత్రణలో నిలబడి చేయడానికి వీలు లేదు. ఈయన ఎవరు చెప్పారు? ప్రముఖ బ్రిటిష్ సెక్యులరిస్ట్ జార్జ్ జాకబ్ హోరియాక్ మన ఎక్కడి నుంచి హోరియాక్ అని చెప్పుకుందాం ఇంత పొడుగు లేకుండా. ఈ హోరియాక్ స్ట్రాంగ్ సెక్యులరిస్ట్, చాలా స్ట్రాంగ్ సెక్యులరిజం అంటే ఆయనే వర్డ్ క్రియేట్ చేశాడు. స్ట్రాంగ్ వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా సమర్థిస్తాడు. వ్యక్తి స్వేచ్ఛగా ఉంచాలి, స్వేచ్ఛగా మాట్లాడాలి, స్వేచ్ఛగా చేయాలని సెక్యులరిస్ట్ కదా. అందుకే సెక్యులరిజంలో మతాన్ని అవలంబించడానికి స్వేచ్ఛ ఉందండి. మతం అవలంబించ నువ్వు అనుభవించండి. నేను కాదంటే నీకు మతం ఉన్నావా, నువ్వు నీ జీవితం నువ్వు మామూలుగా చేసుకో, కానీ పాలనలో పెట్టద్దు. పాలన మాత్రం నేను ఈ కథలన్నీ పురాణ కథలన్నీ చదివాను కనుక నేను విద్యలో అవన్నీ పెడతానంటే కుదరదు. నీ స్వేచ్ఛ ఉంది, నీ స్వేచ్ఛ ఉంది ఎక్కడ? నీ వ్యక్తిగత జీవితంలో. ఎప్పుడైతే ఒక విద్య అనేది మనిషికి విజ్ఞానాన్ని కలిగిస్తుంది, నీకు వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఎందుకు? దేవుని ఇంట్లో కూర్చుని దేవుని ప్రార్థించుకో, ఇంకో చేయి, కానీ పాలనలో తీసుకొచ్చి మాత్రం పెట్టకు. అంచేత సెక్యులరిజంలో స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఎంతవరకు? వ్యక్తిగతంగానే. నువ్వు నమ్ముకో, వ్యక్తిగతంగా నమ్ముకో, కానీ పాలనాపరంగా వచ్చాడు మాత్రం పెట్టడానికి లేదు. నిజం అయితేనే అవ్వాలి. నిజంగా ముందు చెప్పాడు, నిజంగా మొట్టమొదటి చెప్పాడు కదా, తర్కం ఆధారాలు సత్యానికి మార్గాలు. సెక్యులరిజంలో ఆ తర్కం కావాలి, ఎవిడెన్స్ కావాలి, అదే సత్యం అవుతుంది. పుక్కిడి పురాణ గాథలు మాత్రం కాదు. ఎవరికైనా మతంలో విశ్వాసం లేదన్నా సెక్యులరిజం ఒప్పుకుంటుంది. విశ్వాసం లేదని ఒప్పుకోవాలి, ఉందన్నా ఒప్పుకోవాలి, కానీ అది ఎంతవరకు వ్యక్తిగతమే. కానీ పాలనలో మాత్రం ఎక్కడ మత ప్రేమ ఉండడానికి లేదు, మత వ్యవహారాలు ఉన్నాయి కదా. జార్జ్ జాకబ్ హోరియాక్ ఈయన 1817 ఏప్రిల్ 13న ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో అతి సాధారణ కుటుంబంలో జన్మించారు. ఎప్పుడు 1817లో ఇంగ్లాండ్లో జన్మించాడు. ఈయన ఈ హోరియాక్ చాలా సాధారణ కుటుంబంలో పుట్టాడు. చాలా సాధారణ కుటుంబంలో, ఎంతో చదువుకోవడానికి డబ్బులు కూడా లేవు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు మామూలు ఒక కార్మికులు. పగలంతా అడుగులా ఆయన బతుకు తిరుగు కోసం వాళ్ళ నాన్నగారు అమ్మతో కలిసి పగలంతా కష్టపడి పనిచేసి తర్వాత రాత్రిపూట చదువుకునేవాడు. కష్టపడి పగలంతా కష్టపడి పనిచేయడం, రాత్రిపూట చదువుకుని ఆ రంగా ఆయన పైకి వచ్చాడు. ఆయన రాబర్ట్ ఓవెన్ అనే ఒక సామాజిక సంస్కర్త చేసిన అనేక ఉపన్యాసాలు విన్నాడు. అవి ఆయన ఎంత ప్రభావితం చేశాయి. ఆయనకి ఎవరు? రాబర్ట్ ఓవెన్ ఆయన ఉపన్యాసాలు తెగన్నాడు. ఆయన ఒక సంఘ సంస్కర్త. ఆయన చాలా చేసిన విన్నాడు. తర్వాత దాని పర్యవసానంగా ఆయన ప్రభావితం అయ్యారు. దాని పర్యవసంగా సామాజిక సంస్కరణలపై ఆయన ఈయన కూడా హోరియాక్ కూడా ఆయన కూడా ఇంకా చాలా ఉపన్యాసాలు ఈయన కూడా చేశాడు. ఆ మెయిన్ ప్రభావం ఎవరిది? రాబర్ట్ ఓవెన్ ఆయన ప్రభావం ఇదో. ఈయన కూడా సామాజిక సంస్కరణలపై అనేక ప్రసంగాలు కార్యక్రమాలు చేపట్టారు. 1842లో ఒకచోట ఆయన ఉపన్యాసం ఇస్తూ ఏమన్నాడు? దేవుడు పేదల కోసం ఏమీ చేయకపోతే ఆయన హాఫ్ పే మీద పెట్టాలి అన్నాడు. ఎప్పుడైనా అంటే దేవుడు ఉన్నాడు అంటారు కదా, అంటే మీ దేవుడు ఉన్నాడు సారా, ఈ పేదలకి ఏం చేయకపోతే వాడు పేదలకు చెయ్యాలి, చేయట్లే కదా, ఆయనకి సగం జీతం ఇవ్వండి దేవుడికి, హాఫ్ పే, సగం జీతం అన్నాడు. ఇంకేమన్నా ఈ దేవుడికి నమ్మకం లేదు. కానీ ఆయన ఏమన్నాడు? దేవుడు ఏదో ప్రజలకు చేస్తాడన్నారు కదా, మరి ఈ పేదరికం ఎందుకు ఉన్నాయి, ఈ బాధలు ఎందుకు ఉన్నాయి? హీఈస్ ఫెయిలింగ్. ఆయన సరిగ్గా చేయట్లే, ఆయన పని సరిగ్గా చేయట్లా. మీ దేవుడు ఉన్నాడే, ఆయన దేవుడు అనేవాడు అందరికీ మరి చేయాలి, సుఖం చేయాలి కదా. మరి మీ దేవుడు అందరికీ అన్ని అవకాశాలు ఇవ్వట్లేదు, చాలా బాధలు పడుతున్నారు, అందరూ పేదలు చాలా బాధపడుతున్నారు. అంచేత దేవుడు పేదల కోసం ఏమీ చేయట్లేదు కదా, లేదు పేదలకు ఈయన కూడా చాలా కష్టపడిపోయి చేయకపోతే ఆయనకు హాఫ్ పే మీద పెట్టాలి, సగం ఆయనకి శాంక్షన్ ఏంటంటే ఆయనకి ఏం శాంక్షన్ చేయాలంటే హాఫ్ పే, సగం జీతం శాంక్షన్ చేయాలి. ఇప్పుడు ఆఫీసులో వాటిలో ఎవరైనా సరిగ్గా చేయడానికో సగం జీతం ఇస్తారు, ఆయన కూడా సగం జీతం వెళ్ళాలి. దేవుణ్ణి ఇన్సల్ట్ చేసినట్లే ఫీల్ అయింది.
ఇన్సల్ట్ అయిపోయాడు. మతపరులందరికీ ఈ మాట, దేవుడికి హాఫ్ పే ఇవ్వాలి, హాఫ్ మీద పెట్టాలి, సగం జీతం ఇవ్వాలి అన్నందుకు ఆయన కోపం వచ్చి దేవుడు దాన్ని చేశారు. దీనికి మతవాదులు హోలియోక్ని దేవుని అవమానించడంగా, దేవుని అవమానించాడు, దేవుడికి హాఫ్ పే ఇవ్వడం ఏంటి అసలు అనేసి దేవుని అవమానించగా తీసి పెద్ద గొడవ చేశారు. చేసి ఆయన మీద కేసు వేసి బ్లాస్ఫమీ అంటే దేవుని నిందించడం, బ్లాస్ఫమీ అంటే దేవుని నిందించడం. ఆ దేవుని నిందించాడని ఆ రోజుల్లో దేవుని నిందించడం వీల్లేదు, దేవుని నిందించాడని 6 నెలలు జైలు శిక్ష చేశారు ఇంగ్లాండ్లో. బ్లాస్ఫమీ అని పెట్టి నువ్వు దేవుని నిందించావు కనుక, ఏం నిందించాడు? పేదల కోసం పని చేయట్లే కనుక ఆయనకి సగం జీతం ఇవ్వండి అడిగి. మరి దేవుడు దేనికి? పేదలను ఆదుకోవడం కోసం. పేదలను ఆదుకోవట్లా. పేదలను ఆదుకోని వాడికి ఎందుకు జీతం ఇవ్వాలి? సగం జీతం ఇవ్వండి ఆయనకి. ఆ రంగా అన్నాడని, అంటే అది ఆయన సర్కాస్టిక్ అన్నాడు, ఏం లేదని దానికి 6 నెలలు చేసి అనుభవించాడు, జైల్లో 6 నెలలు ఉన్నాడు. బ్లాస్ఫమీని పెట్టేసి ఈ సంఘటన ఆయనకు తర్క స్వాతంత్ర్యం, మీరు స్వేచ్ఛాలోచనకు ప్రత్యేకంగా నిలిపింది. ఎవరైనా స్వేచ్ఛగా చెప్పగలగాలి, రీజన్గా మాట్లాడాలి, లాజికల్ థింకింగ్ కావాలి. అంచేత సమాజంలో ఆయనకి తర్క స్వాతంత్ర్యం కావాలి. ఆయన తర్క స్వాతంత్ర్యం లేకపోబట్టి, ఫ్రీ థింకింగ్ లేదు కనుక, స్వేచ్ఛ ఆలోచించే అవకాశం లేదు కనుక ఆయన శిక్ష పడింది. అంతే కానీ ఈయన శిక్ష వేయడంతో ప్రజలు అందరూ ఆలోచించారు, ప్రతివాడికి స్వేచ్ఛగా మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండాలి, ఆలోచన ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి. అది స్వేచ్ఛాలోచనకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయనకి స్వేచ్ఛాలోచనకి ప్రతీక ఇస్తున్నారు. హోలియోకు 1851లో సెక్యులరిజం అనే కొత్త పదాన్ని ప్రవేశించారు. ఏదైతే మనం ఈరోజు సెక్యులరిజం, లౌకిక రాజ్యం, లౌకికత అంటున్నామో, ఆ లౌకికత అనే వర్డ్, అదే వర్డ్ సెక్యులరిజం అనే వర్డ్ 1851లో దాని మొట్టమొదటి ఆయనే ఆ వర్డ్ కాయిన్ చేశాడు. దీని ఆయన ఉద్దేశం ఏంటంటే, హోలియోకి ఉద్దేశం ఏంటంటే, మతపరమైన విశ్వాసం ఉన్నవారు లేనివాళ్ళు ఇద్దరూ కలిసి మానవత ఆధారంగా జీవించగలిగే ఒక సామాజిక దృక్పథాన్ని ఏర్పరచడం. సెక్యులరిస్ట్ వ్యవస్థ, సెక్యులరిస్ట్ సొసైటీ, సమాజం, సెక్యులర్ మన భారతదేశం సెక్యులర్ సమాజం, సెక్యులర్ దేశం అంటాం. భారతదేశాన్ని సెక్యులర్ దేశం అంటాం, సెక్యులర్ సమాజం అంటాం. సెక్యులర్ సమాజంలో ఏమిటయ్యా సెక్యులర్ సమాజం అంటే ఏమిటి, సెక్యులర్ దేశం అంటే ఏమిటి అంటే, దానికి ఏం చెప్పంటే, మతపరమైన విశ్వాసం ఉన్నవాళ్ళు, మతాల్లో నమ్మేవాళ్ళు, మతంలో నమ్మకం లేని వాళ్ళు ఇద్దరూ కలిసి మానవత ఆధారంగా జీవించగలిగే ఒక సామాజిక దృక్పథం అన్నాడు. సెక్యులర్, ఇప్పుడు మన భారతదేశం సెక్యులర్ స్టేట్ అంటే ఇక మతంలో నమ్మేవాళ్ళు, ఆస్తికులు, నాస్తికులు ఇద్దరు కూడా మానవతా దృక్పథంతో ఉండాలి. నీకు దేవుళ్ళో నమ్ముకున్నా నమ్ముకునేనా, మతంలో నమ్ముకున్నా నమ్మకం లేకపోయినా మీ సొంత విషయం అది. కానీ ఇద్దరి మధ్య ఉండేది లింక్ ఏంటి? మానవత్వం. మా దేవుళ్ళో నమ్మకం లేని వ్యక్తిని దేవుళ్ళో నమ్మకం వ్యక్తి ప్రేమగా చూడాలి, ఆదుకోవాలి, ఆదరించాలి. అలాగే దేవుళ్ళో నమ్మకం లేనివాడు దేవుళ్ళో నమ్మకం వ్యక్తిని ప్రేమగా చూడాలి, ఆదరించాలి, ఆదుకోవాలి. అది సెక్యులరిజం. నీ విశ్వాసాన్ని ఉంచుకో, వాడు దేవుళ్ళో నమ్మకం లేదు కనుక చంపేయి, వాడు ఫలానా మతం వాడు కనుక నేను ఈ మతం వాడు కనుక పొడి చేయి. మానవత్వం, ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? సెక్యులర్ సమాజంలో ముఖ్యంగా ఉండాల్సిన అంటే మానవత్వం, సమానత్వం. సెక్యులర్ దేశం రా అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. భారతదేశం సెక్యులర్ అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని భావాల వాళ్ళు ఉంటూ ఉండొచ్చు సొంతంగా, కానీ
సామాజిక జీవనంలో అందరూ కూడా ఒకరినొకరిని ప్రేమించుకుంటూ ఆదుకుంటూ మానవీయ దృక్పథంతో మానవీయ కోణం ఉంటారు, మానవీయంగా ఉంటారు, మానవీయ విలువలు ఉంటాయి అక్కడ. అదే ఆయన సెక్యులర్ అనేది అది చెప్పాడు. ఇప్పుడు మత సామరస్యము మత సహనం అంటారు కదా, ఆ గురించి మాట్లాడికి అలా కదా. అందరూ నీకు ఏ కులం కావచ్చు, నీకు ఏ మతం కావచ్చు, నీకు ఏ భావాలు ఉండొచ్చు, ఈ సెక్యులర్ సొసైటీలో అందరూ మానవత్వంతో, ఆయన మానవత్వం అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మానవత్వంతో ఉండాలి. మానవత్వం అంటే రెండో వాడు బాధపడుతుంటే ఆదుకోవాలి. అంచేత సెక్యులరిజం యొక్క ప్రధానమైనది ఏంటి? మానవత్వం. ఇక భారతదేశంలో ఏమవుతుందో చంపుకుంటున్నారు. మన భారతదేశ స్వాతంత్రం రాగానే హిందువులు ముస్లింలు హిందువులు చంపుకున్నారు, లక్షల మంది చచ్చిపోయారు. అది సెక్యులరిజం కాదు. అంచేత సెక్యులర్ వ్యవస్థ దేనికోసం అంటే నీకు ఏ నమ్మకుంటే ఉంచుకో, కానీ రెండు వాడిని నీ మత విశ్వాసం అడ్డు రాకూడదు. నీ మత విశ్వాసం ఇది మధ్య ఉన్న ఆ ప్రేమకి ఆప్యాయతకి అనురాగానికి అడ్డు రాకూడదు. నీ ఉంచుకో, నీ భావం ఉంచుకో, కానీ మానవ సంబంధాల్లో మాత్రం మతం అనేది అడ్డు రాకూడదు, అడ్డు కూడా కాకూడదు. అది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అంతే అరగ సెక్యులరిజం దానికి సెక్యులరిజం అనేది వ్యక్తి జీవితంలో అతని కర్తవ్యాన్ని తర్కబద్ధంగా మానవుల విలువల ఆధారంగా నిర్వచించే మానవీయ సిద్ధాంతం. ఆయన చెప్పింది ఏంటంటే సెక్యులరిజం అనేది ఒక వ్యక్తి జీవితంలో అతని కర్తవ్యాన్ని, అతను చేసే మానవ సంబంధమైన కర్తవ్యాన్ని తర్కబద్ధంగా లాజికల్గా మానవ విలువలు బద్ధంగా, మానవ విలువలు అంటే మంచి చేయంతగా మంచి మానవ విలువల ఆధారంగా నిర్వచించే మానవీయ సిద్ధాంతం సెక్యులరిజం అని చెప్పిన నిర్వచనం. మనం అది అర్థం చేసుకోవాలి. చెప్పేదానికి ఆయన హోలియోక్ కార్మిక వర్గానికి సహకారం అందిస్తూ కోఆపరేటివ్ ఉద్యమం కూడా బలపరిచయం చేశాను. ది రీజనర్ అని ఒక పేపరు, ది రీజనర్ పేపరు, ది ఇంగ్లాండ్ లీడర్ అని 2 పత్రికలు సంపాదకత్వం కూడా వహించాడు ఆయన. ది రీజనర్ అంటే రీజన్గా చూసేవాడిని, ఇంగ్లాండ్ లీడర్. ఆయన ఆలోచనలు మన భారత రాజ్యాంగానికి కూడా సెక్యులర్ ప్రామాణికతపై కూడా ప్రభావం చూపించాయి. సెక్యులర్ మన సోషలిస్ట్ సెక్యులర్ సొసైటీ కదా, మన దేశం కదా ఇది. చేత ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో ఆయన పోయిన తర్వాత హోలియోక్ హౌస్ అనే స్మారక నిలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పోయిన తర్వాత అంటే ఎంత ప్రభావం చూసుకో. హోలియోక్ ఒక తాత్విక విప్లవకారుడు. అతని సిద్ధాంతం దేవుడు మనిషిని రక్షించడు. ఆయన సిద్ధాంతం దేవుడు మనిషిని రక్షించడు, మనిషే తాను రక్షించుకోవాలి. దేవుడు మనిషిని రక్షించడు. ఎంత సెక్యులరిస్ట్ కనుక చెప్పిన చివరికి ఏం చెప్పాడు? మానవీయ సిద్ధాంతం కనుక ఆయన మానవ సిద్ధాంతంలో దేవుడు మనిషిని రక్షించడు, మనిషే తాను రక్షించుకోవాలి. మానవత, శాస్త్రం, దయ ఆధారంగా నిర్మిత సమాజం ఊరి కళ. ఆయన కళ్ళకన్న సమాజం ఏంటంటే మానవత్వం, శాస్త్రం అంటే సైన్సు, రెండోది దయ. మనుషులు దయ కావాలి, ఆర్ద్రత కావాలి, బాధపడేది. అది ఆయన సెక్యులరిజంకి పెట్టినా ఆయన ఒక్క సెక్యులరిజం ఒక దానికి కాకుండా అసలు మనిషి జీవితం మొత్తాన్ని ఆయన దృష్టిలో మానవత్వం, సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ లవ్ ప్రేమతో ఉండు, ఇలాగా ఆయన చెప్పారు. ఆ రంగా ఈ మా జార్జ్ జాకబ్ హోలియోక్ సెక్యులరిజం యొక్క ఆవిష్కర్త, ఆయనే చేశాడు. సెక్యులరిజం వాడు ఖాయం చేసిన ఆయన గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. సామాజిక విజ్ఞానం మానవ సమస్యలు, మనుషుల మధ్య ఉన్న ఎన్నో అసమానతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణలు, చరిత్ర గతి మార్చిన ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, ఇలా ఎన్నో రకాల అంశాలపై సమగ్ర విశ్లేషణ ఇస్తూ సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తూ
ప్రగతికి బాటలు వేస్తూ నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే విషయాన్ని అక్షరాల నిరూపిస్తూ ప్రజలలో సామాజిక స్పందనను సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్న మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, పరకాయ ప్రవేశం చేయడం ఒక మహత్యమని, ఆ విద్య తెలిసిన వాళ్ళు మరొకరి శరీరంలోకి ప్రవేశించి కొంతకాలం జీవించవచ్చు అంటారు. ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రేమేల, పరకాయ ప్రవేశం అనేది శుద్ధ అబద్ధం, త్రాష్. దానికి ఏమాత్రం కూడా దానికి బేస్ లేదు. మన ప్రతిదీ ఆధారాలు కానుంటావు కదా, ఏం లేదని కదా. కథలు, అవన్నీ కథలు చెప్పడం అంతే, వినిపిస్తారు. ఎవడు పరకాయ ప్రవేశం చేసినవాడు లేదు, పాడు లేదు, అక్కడ ఉప్పు లేదు, ఎక్కడా లేదు. కథలు, అనేక కథల్లో ఇది ఒక కథ. పరకాయ ప్రవేశం చేశారు, అలాంటి కథ ఏంటో కూడా చెప్పుకుందాం మనం. అసలు పరకాయ ప్రవేశం అంటే అసలు ఏమిటి, అదేంటి అనేది మనం తెలుసుకుని అది ఎంత అబద్ధం కూడా తెలుసుకున్నాం. పరకాయ ప్రవేశం లేదు. పరకాయ ప్రవేశం అంటే జీవించున్న మనిషి తన శరీరాన్ని వదిలి మరో జీవిలోకి ప్రవేశించి ఆ శరీరంలో కొంతకాలం సంచరించడం అని అర్థం. నేనున్నాను, బతికే ఉంటా, కానీ నేను వదిలిపెట్టి నా ఆత్మ నన్ను వదిలేసేసి, నాలోని జీవుడు నన్ను వదిలేసేసి నీలోకి వస్తాడు. వచ్చి నేను నీలాగానే వర్తిస్తాను. నేను ఇలా ఉంటాను అనమాట. ఏమవుతాను ఆ టైంలో, నా ఆత్మ నీవులు వచ్చేసినప్పుడు నీలో ప్రవేశించి నేనేమైపోతాను చెప్పడం. ఇంకా వాడు పడుకు నిద్రపోతుంటాడో లేకపోతే గాయమైపోతాడో తెలియదు. అంచేత పరకాయ ప్రవేశం అంటే జీవించున్న మనిషి తన శరీరాన్ని వదిలి మరో జీవిలోకి ప్రవేశించి ఆ శరీరంలో కొంతకాలం సంచరించడం అని అర్థం. తన శరీరాన్ని వదిలి మరో శరీరంలో ప్రవేశించినా దానికి అన్నీ గుర్తుంటాయి. ఈ వదిలేసి వెళ్ళిపోయాడు కదా, నీకు మర్చిపోడు. మళ్ళీ అక్కడ ఎక్కడ ఏ ఊరు, ఏ ఇల్లు, ఏ మనిషి, తన ఏ శరీరంలో ఉన్నాడన్నీ గుర్తుంటాయి, మర్చిపోడు. తన శరీరంలో ఉన్నప్పుడు అప్పుడు తన విధులకు శరీరంలో ఉన్నాడే, తన శరీరంలో ఉన్నప్పుడే ఆలోచనలు, భావాలు, బుద్ధులు, జ్ఞానం ఇవన్నీ తనవిగానే ఉంటాయి. కానీ నీలో వచ్చాను నేను, నా బుద్ధులు నీలో వచ్చాను, నేను చేరాను, నా ఆత్మ నీకు వచ్చింది. నేను నా బుద్ధి నాలాగే ఉంటాయి, కానీ నీలో అవన్నీ సైలెంట్గా ఉంటాయి అన్నమాట. కానీ నీవన్నీ నేను తెలుసుకుంటా. నీ మాటలు, నీ ఆహారాలు, నీ జ్ఞానము అంతా నేను నేర్చుకుంటాను అన్నమాట. నావన్నీ నావిగా, నాకు ఎక్కడ పోవు, అవి మాత్రం మూట కట్టేసి ఉంటాయి. కానీ నేను నీళ్ళు చేరాక నా ఆత్మ నీలో వచ్చింది కదా, నీలో అన్నంతసేపు నీ యొక్క విషయాలన్నీ నేను పట్టేస్తాను, తెలిసేసుకుంటా. అంచేత కేవలం రూపంలోనే మార్పు, ఏ ఆకారంలో ప్రవేశిస్తాడో ఆ ఆకారంతో సంచరిస్తాడు. నేను నీలో వచ్చాక నేను నీలాగానే ఉంటాను, నీతో నీ ఆకారంలో ఉంటే వేరే నా ఆకారం రాదు. నీ ఆకారంగానే ఉంటుంది, కానీ నీలో నేను అన్నీ గుర్తిస్తుంటాను. ఉదాహరణకి మనిషి శరీరంలో ప్రవేశిస్తే మనిషిలో ఉంటాడు. వాటిలో మనిషి జంతువులు చేరానుకో, ఒక నక్క గురించి తెలుసుకున్న బుద్ధి అనుకో, నక్క గురించి నక్కలాగా నారిస్తాడు. కానీ అన్ని నక్క బుద్ధులన్నీ తెలుసుకుంటాడు. ఒక ఏనుగులు 4 వెళ్ళానుకో, ఏనుగులన్నీ వారిస్తాడు. మనిషి బుద్ధులే ఉండవు, దానికి సంబంధించిన బుద్ధులే చేసేస్తాడు. కానీ వాటి నుంచి అవన్నీ లాక్కుంటాడు, గ్రాస్ప్ చేసుకుంటాడు. ఆ బుద్ధులన్నీ జ్ఞానాన్ని, వాటి సంబంధించిన జ్ఞానాన్ని అంతా గ్రాస్ప్ చేస్తాడనమాట. జంతు కళేబరంలోకి ప్రవేశిస్తే జంతువులా ప్రవర్తిస్తాడు. పరకాయ ప్రవేశం గురించి చెప్పేటప్పుడు చాలామంది శంకరాచార్యుల పరకాయ ప్రవేశం గురించి చెబుతారు. కథ, ఇదొక కథ, ఇది గురించి చెబుతారు. శంకరాచార్యులు చిన్నతనంలోనే సన్యాసం పుచ్చుకున్నారు. ఆయన సర్వజ్ఞాని అయినప్పటికీ ఆయనకి దాంపత్య జీవితం, శృంగారము, సంసార సుఖం గురించి అవగాహన లేదు. మరి ఆయన సన్యాసి కదా, ఆయన సెక్స్ అంటే ఏంటి, ఆ సెక్స్ ఆహారం ఏంటి, దానిలో సెక్స్ సుఖం ఏంటి, ఏమీ తెలియదు. ఒక గోష్ఠిలో ఒక మహిళ ఆయన్ని ఓడించాలని, సర్వజ్ఞాని అనే పేరు శంకరాచార్యులకి. ఒక గోష్ఠిలో ఒక మహిళ ఆయన ఓడించాలని దృష్టితో వీటికి సెక్స్ సంబంధించిన విషయాలు అడిగింది. సంసార సుఖం గురించి అడిగింది. సంసార సుఖం ఏమిటి, ఎలా ఉంటుంది, అది ఎలా వస్తుంది, ఎలా అనుభవిస్తుంది, ఎందుకు ఆ జ్ఞానం కలుగుతుంది, ఆ రంగ సుఖం ఎందుకు అనిపిస్తుంది అని. మరి ఈ సన్యాసి ఈయనకి ఎలా తెలుసు? సెక్స్లో పాల్గొంటే ఆ కలిగే థ్రిల్లు, ఆ మధురములు, మాధుర్యం, ఆ మనసు కొట్టుపోవడం అవన్నీ అడిగింది. ఈయనకి తెలియదు అయ్యే. మరి సన్యాసి కదా,
చేత అడిగింది, ఆయన ఓడించాలని సర్వజ్ఞాని కనుక అన్నీ చెప్పేస్తున్నాడు. చేత ఇది అడిగింది. ఆయన శంకరాచార్యులు అంత తేలిగ్గా ఓడలను అంగీకరించే మనిషి కాదు, అంగీకరించాడు. అంచేత ఏం చేశాడు, తర్వాత చెప్తాను నేను అన్నాడు. ఓడను అంగీకరించాడు కదా, మరి ఎలా? అందుకని ఏం చేశాడు, ఒక గృహస్థ శరీరంలోకి పరకాయ ప్రవేశంతో ప్రవేశించాడు. ఒక పెళ్ళైన వాళ్ళటువంటి శరీరంలోకి ఈయన పరకాయ ప్రవేశం అనేది తెలుసన్నమాట. ఈయన తన శరీరాన్ని వదిలేసి ఒక గృహస్థ శరీరంలో దూరి ఒక పెళ్ళైన వాడి ఒంట్లోకి చేరి ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. చేసి అక్కడ ఇంకా సెక్సు, సుఖము, హాయి, ఆనందము, అన్న థ్రిల్లు అంతా తెలుసుకున్నాడు. ఎలా వస్తుంది జ్ఞానాన్ని, ఆ గృహస్థుని యొక్క పొందే దాని నుంచి జ్ఞానం పొంది తిరిగి వచ్చాడు మన్నాటికి. ఒకరోజు రాత్రి ఆయనతో గడిపాడు అన్నమాట. ఆయనలో శంకరాచార్యుని బుధంతం ఒక అద్భుత కల్పితమే, నిజాలు కాదు, ఎవడూ లేలాగా. కేవలం పరకాయ ప్రవేశం గురించి సమర్థించుకోవడానికి శంకరాచార్యుల మీద ఒక కల్పిత కథని అల్లుకోవడం జరిగింది, అంతేగాని ఏం లేదు. అంతే తప్ప పరకాయ ప్రవేశం అనేది పుట్టిది. ఆత్మ పరమాత్మ ఎలా అబద్ధం? ఆత్మ అబద్ధమే, పరమాత్మ అబద్ధమే. ఆత్మ పరమాత్మ ఎలా అబద్ధం? ఒక జీవిలోని ఆత్మ మరో జీవిలోకి వెళ్ళి ఆ జీవి ద్వారా విషయాలను తెలుసుకోవడం అనేది పూర్తిగా అశాస్త్రీయమైన విషయం. ఎక్కడ ప్రూఫ్ లేదు, ఏం లేదు. ఏదైనా సత్యము అంటే ఆధారాలు ఉండాలి, ప్రూఫ్ చేయాలి, ప్రూఫ్ ఉండాలి. సత్యం అంతే, అంతేగాని కథ చెప్పేసి అయిపోతుంది సత్యం. ఈ పరకాయ ప్రవేశం శంకరాచార్య ఇలా చేశారని చెప్పి శంకరాచార్య మీద పెట్టేసి చెప్పేస్తారు. ఈ అశాస్త్రీయ విషయాలు సంబంధించుకోవడం కోసం శంకరాచార్యులంటి వారికి ఇటువంటి అద్భుత కల్పనలు ఆపాదించడం ఉంది. శరీరాన్ని బయటకు వెళ్ళే ప్రత్యేక జీవుడు కానీ ఆత్మ కానీ లేదు. ఇంకో జీవిలో ప్రవేశించడం అనేది అబద్ధం. ఆత్మ అనేది ఒట్టి కల్పితం. అంతే పరకాయ ప్రవేశం అనేది లేనే లేదు. అది కేవలం ఇది. నీకు నియమనిష్టలతో ఇవన్నీ చెప్తారని అబద్ధ కల్పన. ఒక కథ చెప్పాలి, ఒక చేయాలంటే, ఒక అబద్ధం చెప్పాలంటే 100 అబద్ధాలు ఆడతారు. అంటే పరకాయ ప్రవేశం చేయాలంటే నియమనిష్టలతో చేయాలి. శంకరాచార్య చేశారు కనుక చేశారు, నువ్వు ఎలా చేస్తావు, నువ్వు చేయలేవు, నీకు రాదు. ఒకటి ఎవడని చేయాలంటే ఎంతో శంకరాచార్య లాంటి వాడు కనుక ఆయన పరకాయ ప్రవేశం చేయగలిగారు. ఆయన నియమనిష్టలు. మరి బ్రహ్మచారిగా ఉన్నాడు, ఎంత నియమనిష్టలు ఉండాలి అని ఇలాగా కథలు సృష్టించారు. ఎవడు ఎంత నియమనిష్టలతో ఉన్నా పరకాయ ప్రవేశం అనేది అసలు లేదు. ఆత్మ అనేది లేదు, ఇంకో శరీరం వెళ్ళాలని లేదు. ఈ కేవలం అబద్ధం, కల్పితము, అంతకంటే కాదు. డాక్టర్ గారు, బాబాలు, స్వామీజీల జయంతులు, వర్ధంతులు ప్రభుత్వ పరంగా జరపడం ఎంతవరకు సమంజసం అంటారు? ఈ విషయంలో నాస్తిక్ కేంద్రం అభిప్రాయం ఏంటి? ప్రిమిల, ఈ నెల 23వ తారీఖున పుట్టపర్తి సత్యసాయిబాబా గారి యొక్క శత జయంతి జరుగుతోంది. ఆ సద్జయంతిని ప్రభుత్వ పరంగా అన్ని చోట్ల జరపాలి అనేసి ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీని గురించి మరి నాస్తికులు, మానవతావాదులు అందరూ కూడా ఏమిటి ప్రభుత్వం, మన సెక్యులర్ స్టేట్ అన్న దాంట్లో ఇదేంటంటే లౌకికవాదం మనకు సంబంధించింది. దీన్నే మత నిరపేక్ష రాజ్యం అంటాం. సత్యసాయిబాబా గారు ఎంత ఆధ్యాత్మికంగా మాట్లాడినా సరే ఒక రకంగా హిందూ ఫిలాసఫీ ప్రకారంగా ఆయన ఉంటాడు. ఇప్పుడు దాంట్లో సత్యసాయిబాబా గారు ఆయన చాలా సేవలు అందించారు. పాఠశాలలు పెట్టారు, యూనివర్సిటీ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు, ఎన్ని చేశారు, చాలా చేశారు. ఆయన కాదు, సమాజ మనిషి చెప్తేవాడు చేయాల్సిందే, సమాజ సేవ తప్పకుండా చేయాల్సిందే, ఆ ప్రేమతో చేయాల్సిందే, అది కావాల్సిందే. కానీ అదే సమయంలో ఆయన ఒక వివాదాస్పద వ్యక్తి. ఎలా అంటే ఒక గాడ్ మ్యాన్ లాగా, దైవాంశ సంభూతుడిగా ఉంటారు. ఆయన దైవాంశం అంటే దైవ స్వరూపం ఆయన ఉద్దేశంతో. మరి ఆయన పుట్టుక కానీ ఆయన మరణం కానీ, మరి దేవుడికి మరణం అంటే ఉండకూడదు, గాయపోవాలి, కనకుండా అలా వెళ్ళిపోవాలి ఆ మనిషి. కానీ ఆయన మా అందరి మనుషులాగా బాధపడ్డాడు. మరి దైవాంశ సంబుధుడైతే దేవుడు మరణం ఉండదు. ఆయన గాడ్ మ్యాన్, దైవాంశ సంబుధుడు,
మరి మామూలు మనిషిలాగా చివరిలో బాధపడ్డాడు, మామూలు మనిషిలాగానే మరణించాడు. ఇక ఆయన గొప్ప దైవాన్ని సంబుతున్న ఎవరు, దేవుని మనిషి అంటే ఎవరు ఉండరు అసలు. ఆయన అలాగే అలాంటి బిల్డప్ ఇచ్చాడు ఒక వ్యవస్థ. అలాగే ఆయనలో మహత్యాలు, మామూలు నాకు మామూలు గాడిలు చేస్తారు కానీ మహత్యాలు చేయరు. ఆయన విభూతి ఇచ్చేవాడు, అంటే ఆయన దైవాంశ స్వరూపం గలవాడు, దైవ స్వరూపం గలవాడు, దైవశక్తి గలవాడు అని చెప్పడం కోసమని విభూతి సృష్టించి విభూతి ఇచ్చేవాడు. ఆహాహా, శూన్యంలోంచి విభూతి సృష్టించారు. ఉంగరాలు ఇచ్చేవాడు, ఏదో చిన్న చిన్న నగలు ఇచ్చేవాడు, అన్నీ గాడి టిక్కులే. కానీ ఎందుకు చేసాడు అలాగా? ఆయన దైవ మహిమ గలవాడు అని చేయడం కదా. కానీ కొవ్వూరు గారు కానీ, ప్రేమానంద్ గారు కానీ, ఇంకా అనేకం చేశారు. అందరూ సవాల్ చేశారు, నువ్వు చేసేది నువ్వు పెద్ద మహిమగా చేస్తున్నావు, ఈ రంగా చేసే మనుషుల్ని మోసం చేయడమే, ఇవన్నీ గాడి టిక్కులే, మహిమలు కాదు. మేము అడిగింది నువ్వు దాచుకునే ఇస్తావు, దాచుకునే కాకుండా. ఇదే విషయంలో సర్కార్ మంచి మ్యూజిషియన్, చాలా పెద్ద మ్యూజిషియన్. ఆయనకు వెళ్ళి ఆయనకి ఇలా ఆయన ప్రతి దాంట్లోనూ మ్యాజిక్ ఈజ్ అన్ ఆర్ట్, ఎవ్రీబడి కెన్ డూ బై లెర్నింగ్. నేర్చుకుని చేయదు, మ్యాజిక్ అన్ ఆర్ట్ ఎవ్రీబడి కెన్ డూ బై లెర్నింగ్ అని చెప్పేవాడు. నేర్చుకుంటే ఎవడైనా చేయొచ్చు, మ్యాజిక్ అనేది ఒక కళ, మ్యాజిక్ ఒక కళ, ఇదేమి మహత్యం కాదు. ఎవ్రీబడి కెన్ లెర్న్ బై నేర్చుకుంటే చేయలేని. ఆయన సత్యసాయి దగ్గరికి వెళ్ళి, మరి మీరు అంటే నాకు అభిమానం ఉంది, మరి నేను చాలా ఇస్తుంటాను, చాలా మ్యాజిక్లో టెక్నిక్లు ఇస్తాను, మీరు నాకు మా బెంగాలీస్కి రసగుల్లా అంటే బాగా ఇష్టం, రసగుల్లా ఇవ్వండి అని అడిగాడు. ఏం చేస్తాడు? ఊరుకున్నాడు. చేతులు ఎమిడో ఇస్తాడు, విభూతి ఇస్తాడు, ఉంగరాలు ఇస్తాడు, చైన్స్ ఇస్తాడు, ఇంకోటి ఇస్తాడు, చేతులు మరి గాడి నువ్వు నేను కూడా చేసాడు. మరి ఇవన్నీ మా ఒక ఆధ్యాత్మిక పేరిట చేస్తూ రెండో పక్క మనుషుల్ని దగ్గర చేయడం కదా. సమాజం ముందుకు వెళ్ళాలంటే మనిషిలో ఒక నీతిని, నిజాయితీని పెట్టాలి, ఒక లాజికల్ థింకింగ్ పెట్టాలి. సమాజం ముందుకు వెళ్ళాలంటే ప్రతివాడు ఒక జిజ్ఞాస, మంచి జిజ్ఞాస ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి. అది ఉంటేనే సమాజం ముందుకు వెళ్తుంది. లేకపోతే మనం కూడా ఆది మనుషులే ఉంటాం. మనిషి ఆది మనిషి నుంచి అలా డెవలప్ అయ్యి ఈరోజు ఇంత వచ్చాడంటే వాళ్ళలోంటి జిజ్ఞాస వల్ల, లాజికల్ థింకింగ్ వల్ల, రీజనింగ్ వల్ల పైకి వచ్చాడు. అంతేగాని మూఢంగా లేడు. ప్రతిది ఎందుకు, ఏమిటి, ఎలా చేస్తాను అది ఉంటేనే మనిషి ఇది నాగరిక అభివృద్ధి చెందుతుంది, మనిషి అభివృద్ధి చెందుతాడు. వాడు మేధ మహత్యాలు నమ్మితే కూర్చునుకో, ఈ మహత్యాలు వస్తాయి అలా వస్తాయి అనుకుంటే ఇవాళ మనం చెప్పుకున్నాం, ఏది దేవుడు పందివ్వలేదు, దేవుడి యొక్క వరం కాదు, ఏది దేవుడు వల్ల మనిషే సృష్టించుకున్నాడు. మనం ఇంతకుముందు చెప్పిన దాంట్లో చెప్పుకున్నాం. ఆ మనిషి ఈ అభివృద్ధి అంతా, నాగరికత అంతా మనిషి చేసుకున్నాడు. మనిషిలో దేవుడు చేస్తాను కూర్చుండకు అక్కడే ఉంటాడు, నో ప్రోగ్రెస్, అంతే కదా. ఇక్కడ దేవుడు, దైవశక్తి, దైవ మహత్యం, నువ్వు దేవుని ప్రార్థిస్తే వస్తుంది, నీ కష్టాలు పోతాయి, అన్నీ పోతాయని చెబుతుంటే ఇక మనిషిలో ఆ కర్తృత్వ శక్తిని చంపేయడమే. బాబా గారు మరి అలాగా ఆ కర్తృత్వ శక్తిని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చంపేశాడు. మనిషి సమాజం నాగరికత అభివృద్ధి చెందాలంటే క్రియేటివిటీ పెంచాలి, లాజికల్ థింకింగ్ని పెట్టాలి, రీజనింగ్ని ప్రవేశపెట్టాలి. అలా కాకుండా ఆయన దైవశక్తి, దైవమహిమ అని చెప్తే మరి దైవమహిమ మీద విశ్వాసం పెడితే నో ప్రోగ్రెస్ ఉండదు. అందుకే వివాదాస్పద వ్యక్తి అయిపోయాడు. ఆ వివాదాస్పద వ్యక్తికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారంగా జరుపుతుంది. సెక్యులర్ స్టేట్ మంది. ఈ సెక్యులర్ స్టేట్లో ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కానీ లేదా వివాదాస్పద వ్యక్తికి కానీ మరి మనుషుల్ని మూఢంగా ఉంచే వ్యక్తిని, ఆయన మనుషుల్ని మూఢంగానే ఉంచారని చెప్పాలి. ఎందుకని? దైవశక్తి, మహత్యాలు,
అని మనుషుల్లో కొంతమంది గాడ్ మెన్లు ఉంటారు, వాళ్ళ దైవశక్తులు ఉంటాయి అనేది. ఈ దైవశక్తుల్ని, ఈ మహత్యాల్ని, మూఢత్వం, మౌఢ్యం చూసా, మౌఢ్యం సమాజ ప్రగతికి అవరోధం అని గుర్తుంచుకో. మౌఢ్యం అనేది సమాజ ప్రగతికి అవరోధం. సాయిబాబా గారు ఏం చేశారు? ఆయన ఒక దైవాంశ సంభూతుడిలాగా ఆయన ఒక రకమైన బిళపించారు. దైవాంశం ఎలాగా? విభూతిచ్చి, ఉంగరాలు ఇచ్చి, చైన్స్ ఇచ్చి ఒక దైవశక్తి ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఆ దైవశక్తి మీద మనిషి నమ్మకం చేస్తే మనుషులు ఇంకా ఫ్రీ వీల్ ఎక్కడ ఉంటుంది? దేవుణ్ణి మనిషి తనకున్న వాటిని ముందుకు వెళ్ళాలంటే తన శక్తిని ఉపయోగించుకోవాలి, తన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి, తన లాజికల్ థింకింగ్ కావాలి. ప్రతిదానికి సమాధానం దేవుడైపోయినట్లయితే ఇండైరెక్ట్గా నేను చేసే మనిషిలో మౌఢ్యాన్ని పెంచాడు. మౌఢ్యాన్ని పెంచితే మరి సమాజ ప్రగతికి మౌఢ్యం అవరోధం. మరి అలాంటి వ్యక్తిని ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఈ సెక్యులర్ స్టేట్లో ప్రభుత్వ పరంగా చేయడం అంటే ప్రభుత్వం ఎంత కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టాలిగా. ఆ డబ్బులు మరి ప్రభుత్వం డబ్బులు ఎక్కడి వస్తే ప్రజలే ట్యాక్సులు ఇస్తేనే ఆ ట్యాక్సుల రూపంలోనే ఆ డబ్బులు వస్తాయి. ప్రభుత్వానికి ముద్ర వేసుకుని ఇచ్చేది కాదు. ప్రజలు పన్నులు కడితేనే దాంట్లో ఆస్తికులు ఉండొచ్చు, నాస్తికులు ఉండొచ్చు, ఇంకో మతం వాళ్ళు క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, జైన్లు ఉండొచ్చు, బుద్ధిస్టులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఆయన ప్రత్యేకంగా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని ఒక రకమైన ధార్మిక సిద్ధాంతం ఉన్న వాళ్ళనే ఈ ప్రభుత్వ పరంగా చేస్తుంది. మరి డబ్బులు ఎంత? ఎవరి డబ్బులు? ప్రజల సొమ్ము. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 27 ప్రకారంగా ప్రజలు ఇచ్చిన ట్యాక్సులతో ఇలాంటివి చేయకూడదు అని రాసింది. ఏది ఒక మతపరంగా ఉపయోగించకూడదు. ఆర్టికల్ 27లో మన భారత రాజ్యాంగంలో 1 మంది సోషలిస్ట్, సెక్యులర్ సంబంధించిన రాజ్యాంగం. దాంట్లో ఆర్టికల్ 27లో ఈ రంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ట్యాక్స్ ఎంతో చేయడం కరెక్ట్ కాదు అని రాసింది, చేయకూడదని. కానీ ప్రభుత్వం చేస్తుంది. మరి ఒక వివాదాస్పదమైన విషయం కదా, ప్రభుత్వం చేయకూడదు. ప్రభుత్వం అనేది సెక్యులర్ రాజ్యం, మతం వేరు, పాలన వేరు. పాలనలో అసలు మత వ్యవహారాలు, మతాంశ మనుషులు రాకూడదు. వీళ్ళు ఏమన్నారంటే మనది ఆయన ఆసుపత్రి కట్టాడు, కాలేజీలు పెట్టాడు, అక్కడ 3 జిల్లాలకు నీరు సంపాదించాడు, ఇదంతా సమాజ సేవ అంటే ఆ సమాజ సేవకి ఆయన గుర్తింపుగా చేస్తూ ఉన్నారు. ఓకే, సమాజ సేవ వరకు వద్దాం. కానీ అట్ ది సేమ్ టైం సెకండ్ ఆస్పెక్ట్ జనాలు ఏముంది అండి? మహత్యాలు, మౌఢ్యం అని ఉంది. కేవలం ఆయన సమాజ సేవకుడిగానే ఉన్నట్లయితే, కేవలం సమాజ సేవకుడిగానే ఉండి ఆయన ఒక మానవీయ కోణంలో చేసినట్లయితే ఇంత వివాదం వచ్చేది కాదు. కానీ రెండో పక్క మనిషి మౌఢ్యాన్ని పెంచాడు, దైవనమ్మకం పెంచాడు. ఆ మౌఢ్యం సమాజ ప్రగతికి అవరోధం. అది సెక్యులర్ రాజ్యంలో మన ఆర్టికల్ 51AH తీసినట్లయితే ప్రతి వ్యక్తి శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతాన్ని, రీజనింగ్ని పెంపొందించుకోవాలని ఆర్టికల్ 51AHలో మనిషి ఫండమెంటల్ డ్యూటీగా చెప్పడం జరిగింది. ఇక మనిషి మరి శాస్త్రీయ దృక్పథం అంటే ఏంటి? ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం శాస్త్రీయ దృక్పథం అంటే. రీజనింగ్ ఎందుకు, ఏమిటి, ఎలా. మరి ఎక్కడైనా నిలబడ్డా? ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఆయన ప్రూవ్ చేసి చూపించుకున్నాడు, దైవశక్తిని చూపించుకోలేదు కదా. కొవ్వూరి గారు చేసినా, ప్రేమానంద గారు చేసినా, ఎంతమంది ఎవరైనా ఛాలెంజ్ చేసినా ఒక్క దగ్గర ఆయన పూజ చేసుకున్నాడు దైవశక్తిని. మరి దైవశక్తి దైవాన్ సంభూతిలో ఉన్న వ్యక్తిని, ఒక వివాదాస్పద వ్యక్తికి మరి అలా చేయడం ఎంతవరకు సమంజసం? సెక్యులర్ స్టేట్లో. అదే మతపరమైన స్టేట్కు అర్థం ఉంది. ఓకే,
సమాజ సేవ విషయంలో ఆయన చేసిన దాన్ని మనం తప్పకుండా హర్షిద్దాం. కానీ వివాదాస్పద వ్యక్తికి సెక్యులర్ స్టేట్లో ఆ రంగా చేయడం అనేది ఎంతవరకు సబబు? అదే ప్రశ్నించేది. అందరు నాసులు ప్రశ్నిస్తున్నారు, హేతువారు ప్రశ్నిస్తున్నారు, అభయవారు ప్రశ్నిస్తున్నారు, అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఒక లేసేపు ఇంక మళ్ళీ పెట్టేసి అక్కడ డేరా బాబా ఆయన సత్యబాబా గారితో ఆయనకి డేరా బాబాకి ఎంత ఉంది. ఆయన యావదశ చంపిస్తున్నాడు డేరా బాబా. ఆయన 10 మంది చంపాడు ఆశ్రమంలో. చంపితే అచ్చేటి 50 సెట్ చేశారు. రేపు ఆ డేరా బాబా కూడా వేల మంది లక్షలు ఇండియాలో కాదు బయట దేశాల్లో కూడా ఆయనకు ఉన్నారు భక్తులు. రేపు వాళ్ళు అడుగుతారు మా స్టేట్లో మా డేరా బాబా గారు కూడా చేయండి. ఆయన చంపలేదు, ఆ శక్తి చంపింది అంటే అంటారు వీళ్ళు. ఈయన అనొచ్చు డేరా బాబా నేను చంపలేదు, నేనే దేవుడే అని చంపాడు అంటాడు. నేను దైవస్వరూపుని కదా, నేను చంపలే, దేవుడే చంపాడు అంటారు. కానీ ఆయన చేశాడు, చాలా చేశాడు. ఆయన జైల్లో పెడితే అవసరం చేసి జైలుకి వెళ్తుంటే వెనకాతల ఒక పెద్ద ఊరేంపులాగా మనుషులు కార్లతో కొన్ని వేల మంది వెళ్ళారు. ఆయన జైలుకి వెళ్తుంటే వేల మంది వెళ్ళారు. మరి అంతా ఆయనకి ఫాలోయింగ్ ఉంది. రేపు ఆయన కూడా అంత చేయాలి అంటే ఇది ఏ రంగా వెళుతుంది, ఏ రంగా దీన్ని అర్థం చేసుకోవాలి మనం. సెక్యులర్ స్టేట్ అన్న దాంట్లో మతం వేరు, పాలన వేరు. పాలనలో మతం యొక్క ప్రభావం ఉండకూడదు, ప్రమేయం ఉండకూడదు. అందుకని ఇప్పుడు ఈ విషయంలో ఇది కరెక్ట్. మనుషుల్లో సెక్యులర్ స్టేట్లో తప్పకుండా ప్రజల్లో లాజికల్ థింకింగ్ బేస్ పెట్టాలి, రీజనింగ్ బేస్ పెట్టాలి, క్వశ్చనింగ్ పెట్టాలి, ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షను పెట్టి మానవత మెయిన్గా సెక్యులర్ స్టేట్లో సమానత, మానవత, అందరికీ సమానమైన భావం కలగాలి. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏదో ఒక మతానికి, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిలాగా ఉన్నాడు. సమానంగా ఉండాలి, అందరికీ ఉండాలి. లేనప్పుడు ఇది ఎంతవరకు సబబు ఆలోచించండి. మనం ఏదో వ్యతిరేకిస్తున్నామని చేస్తున్నామని కాదు. అంటే సెక్యులర్ స్టేట్లో ఇలాంటివి అసలు ఏ మతపరమైన వ్యక్తులను కానీ, గాడ్మెన్లు కానీ, బాబాలు కానీ, స్వామీజీలను కానీ అది వేరు చేసుకునండి. వాళ్ళ ప్రచారం చేసుకోవచ్చు, తప్పేం కాదు. వాళ్ళు నమ్మారు, వాళ్ళ సిద్ధాంతం అంటే సెక్యులర్ స్టేట్లో ఆ ఫ్రీడమ్ ఉంది. పాలనలో ఇట్టి పరిస్థితులు కానీ ఏ పరిస్థితుల్లోనూ ఆ మతపరమైన వ్యక్తులు కానీ, మతానికి కానీ స్థానం లేదు. మన హోరియక్ గురించి ఇంత చెప్పుకున్నాం. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడు సెక్యులరిజం అంటే ఏంటో. ఏ మాత్రం స్థానం లేదు పాలనలో, ప్రజాపాలనలో. అందరిది పాలన, అందరిది. అందరిది నాది, ఈ రాష్ట్రం నాది, దేశం నాది, ఈ ప్రభుత్వం నాది అనిపించాలి. కానీ ఇప్పుడు ఇలా చేస్తే కొంతమంది మతస్థులు ఏంటి ఈయన చేయడం ఏంటి ఇలా అని వాళ్ళు వేరుగా ఫీల్ అవుతారు. అనుకోండి, మానవత, సమానత అనే సెక్యులరిజంలో ప్రధానమైంది. అంచేత ఇక ముందైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ఏ ఒక మతం అనేది వ్యక్తిగతము, ఉంచుకోండి, మతం ఉంచుకో. కానీ పాలనలో, ప్రజాపాలనలో మతస్థులు, మత నాయకులు, గురువులు కానీ, మతం కానీ ప్రమేయం ఉండకూడదు. ఇకపోయినా ఒక మతానికి అంటే పేరు హిందూ అని చెప్పబోచ్చు, కానీ ఆయన బోధనలు కానీ, ఆయన కథలు కానీ, ఆయన అన్నీ కూడా ఉపదేశాలు కానీ ఆల్మోస్ట్ ఆయన ఎంత ప్రేమ గురించి చెప్పినా ఆయన ప్రాతినిధ్యం అంతా కూడా ఒక మతానికి సంబంధించిన ప్రాతినిధ్యం. ఆయన చేసిన గాడిలన్నీ కూడా ఒక రకం తీసినాయి. అంచేత తక్కిన వాళ్ళు అప్పుడు సెక్యులర్ స్టేట్లో తక్కిన వాళ్ళు ఈ ప్రభుత్వం నాది కాదు, ఈ దేశం నాది కాదు, ఈ పాలన నాది కాదు అనే భావానికి కలిగిస్తుంది. అలా ఉండడానికి లేదు, సమానతంగా ఉండాలి. అందుకే నాస్తిక ఏం చెప్తానంటే సెక్యులర్ స్టేట్లో మతం వేరు, ఒకరు ఉండొచ్చు, కానీ ఓకే అది ఇష్టం. కానీ పాలనలో మతం దాంట్లో గాడ్మెన్లు, బాబాలు, స్వామీజీలకి ఏ విధంగానూ వాళ్ళకి ప్రమేయం లేకుండా చేయాలి. డాక్టర్ గారు,
ఈరోజు నవంబర్ 15వ తేదీన నాస్తికోద్యమ నిర్మాత గోరా గారి 123వ జయంతి సభ నాస్తిక కేంద్రంలో జరుగుతోంది కదా, ఆ సభా విశేషాలను తెలియజేస్తారా? ప్రిమిల గోరా గారు అంటేనే నాస్తికత్వం, నాస్తికత్వం అంటేనే గోరా గారు. అందులో నాస్తికత్వానికి పరిపూర్ణమైన రూపం ఇచ్చిన వ్యక్తి గోరా. ఇదివరకు నాస్తికత్వం అంటే కేవలం దేవుడు లేడన్నము, ఇలా ఈ బాబాలను మోసగలను, స్వామీజీని మోసగలను, అలా ఉండేది. అంతే నెగిటివ్ ఎథిజం ఎక్కువ ఉండేది. కానీ గోరా గారు ఇంకా పూర్తిగా ఆలోచించి లాజికల్ థింకింగ్తో దేవుడు అనేది మనిషిలో ఒక పరాధీన భావానికి, స్లేవ్ మైండ్కి చిహ్నం, బానిస ప్రవృత్తికి చిహ్నం, మనిషిలో ఉన్న బానిస ప్రవృత్తి చిహ్నం. నాస్తికత్వం అంటే ఫ్రీ విల్, మనిషి స్వేచ్ఛగా ఆలోచించడం. ఆస్తికత్వం స్లేవ్ మైండ్కి, దైవ కేంద్ర సిద్ధాంతం స్లేవ్ మైండ్, బానిస ప్రవృత్తి. నాస్తికత్వం అనేది మానవ కేంద్ర సిద్ధాంతం, ఫ్రీ విల్. అంచేత ఆ మనిషి దేవుడు లేదు, అక్కడంతా ఆస్తికత్వం అంతా దేవుడి మీద, ఆ సిద్ధాంతం దేవుడి మీద ఉంటే అదొక జీవిత విధానం. ఆస్తికత్వం ఒక జీవిత విధానం. దేవుడు లేదన్నప్పుడు మానవ కేంద్ర సిద్ధాంతమైన నాస్తికత్వం అటు రాజకీయాల్లో కావచ్చు, విద్యలో కావచ్చు, సైన్స్ రంగంలో కావచ్చు, కళల రంగంలో కావచ్చు, అన్నిట్లోనూ నాస్తికత్వం ఎలా ఉంటుంది, నాస్తిక జీవిత విధానం ఉంటుంది, నాస్తికత్వం ప్రకారంగా సైన్స్ ఎలా ఉంటుంది, ఆర్థిక విధానం ఎలా ఉంటుంది, అన్ని ఎడ్యుకేషన్ అన్నిటిని ఆయన ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. ఇలా ఉండాలి నాస్తిక విధానం. ఇలా దేవుడు లేనప్పుడు మానవ జీవితంలో వివిధ రంగాలన్నీ కూడా ఈ రకంగా ఉంటాయి అని సిద్ధాంతం. పాజిటివ్ ఎథిజం అని పెట్టారు. అది నెగిటివ్ ఎథిజం, పాజిటివ్ ఎథిజం. ప్రపంచంలో మొట్టమొదటిసారి నాస్తికత్వానికి పరిపూర్ణమైన రూపం ఇచ్చిన వ్యక్తి గోరా. పరిపూర్ణ ఇవ్వడమే కాదు, ఈయనే పూర్తిగా ఆచరించి చూపించాడు నాస్తికత్వం జీవితంలో. పూర్తిగా ఆచరించి నాస్తికుడు, పాజిటివ్ నాస్తికుడు ఎలా ఉంటాడు అనే జీవితంలో ఆచరించి చూపించిన వ్యక్తి. అలాగే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి నాస్తికత్వ విషయంలో గోరా. గాంధీ లాంటి వాడు కూడా మొట్టమొదటి గోరా గారు గాంధీతో, నువ్వు మాటికి దేవుడు అంటావు, అసలు ఏంటి నీ దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను వస్తానంటే నేను నాస్తికుడితో మాట్లాడను అన్నాడు గాంధీ. నా దగ్గర రావసం లేదు అన్నాడు. అలాంటిది ఎప్పుడైతే నాస్తికత్వం గురించి గోరా గారు చేపట్టి అస్పృశ్యత నిర్మూలన, మానవులంతా ఒకటే, ఎక్కడేం తేడా లేవు, మానవులంతా ఒకటే, గోరా మానవులంతా ఒకటే అని చెప్పి కులాల పనికి మతాల పనికి రావు అని చెప్పి ఆయన గోరా గారు సహపంక్తి భోజనాలు చేయడం, వర్ణాద్వాలు చేయడం, అస్పృశ్య నిర్మూలన కోసం చేసే కార్యక్రమాలు, హరిజన వాడలో వీళ్ళు వాళ్ళతో ఉండడం, వాళ్ళతో భోజనాలు చేయడం, అందరితో కలిసి భోజనం చేయడం, అన్నీ మొత్తం అంటరానితన నిర్మూలన విషయంలో గోరా గారు చేపట్టిన అది విప్లవాత్మకమైన కార్యక్రమాలని గాంధీ గారు తెలుసుకొని, నీతో నేను మాట్లాడతాను, నాస్తికుడితో నాకేం అవసరం లేదన్నవాడు ఆయన మటుకు ఆయనే గోరా గారిని పిలిచారు. గాంధీ వర్గం ప్రోగ్రెసివ్ థాట్ ఉన్నవాడు, కానీ ఆస్తిక భావజాలం ఉంది. అంతేకాదు హరిజన్ అనే పత్రిక పెట్టేవాడు ఆయన కూడా అంటరానితనం నిర్మూలన కోసం చేశాడు. అందుకే నేను ప్రభావితం అయ్యాడు. హరిజన్ అని పేపర్ పెట్టి అఫీషియల్ పేపర్ అయింది గాంధీ గారిది. హరిజన్ పేపర్లో గోరా గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ రాశాడు ఆయన తెలుసుకుని. అప్పుడు ఇంకా గోరా గారితో కలవలేనా, మొత్తం గోరా గారు చేసిన కార్యక్రమాలు అంటరానితన నిర్మూలనలోను, సాంఘిక సమానత్వం విషయంలోనూ, మానవీయ కోణంతో చేసిన కార్యక్రమాలన్నింటిలో కూడా హరిజన్ పేపర్లో రాశాడు ఆయన. రాసి గోరా రా మాట్లాడదు మనం పిలిచాడు. అంటే ఒక మహాత్ముడిగా ప్రపంచం అంతా ఆయన గుర్తిస్తున్న టైంలో నీతో నేను మాట్లాడి రా అన్నాడు. చర్చిద్దామనే కాదు చేసి చివరికి ఏమన్నాడు, నీ నాస్తికత్వం తప్పను, ఆస్తికత ఒప్పన్ను, మన ఇద్దరం సత్యాన్వేషకులం. కొంతకాలం పోయాక నీ మార్గం కరెక్ట్ అయితే నీ మార్గంలోకి నేను వస్తాను, నా మార్గం కరెక్ట్ అయితే చూస్తావు లేదు, కలిసి ఇద్దరం కలిసి వేరే కొత్త మార్గం తీసుకుందాం, మన ఇద్దరం సత్యాన్వేషం అన్నాడు గాంధీ. అలాగా ఎంతో గొప్ప ఆచరణవాది,
తాత్వికవేత్త ఆయన ఘోరాది 123వ జయంతి నాస్తిక కేంద్రంలో జరుగుతుంది ఈ రోజున, అంటే నవంబర్ 15 ఘోర గారి పుట్టినరోజు. పాజిటివ్ ఎథీజం అనగానే ఘోర, ఎథీజానికి రూపకర్త రూపశిల్పి ఘోర. ఈ సందర్భంలో సెక్యులరిజంలో కూడా చాలా ఏమంటారంటే, సెక్యులరిజం చెప్పాం కదా, మతంతో సంబంధం లేదు, పాలన ప్రజాపాలన. నిజమైన ప్రజాపాలన అనేది ఏంటంటే మతము ప్రమేయం ఉండదు, కేవలం ప్రజల సమస్యలు, ప్రజా సంక్షేమం. అక్కడ మతం యొక్క ప్రమేయం అసలు ఉండదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. మనం రాజ్యాంగం తీసుకుంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అందరూ సమానమే. అంత దాంట్లో మతంతో సమయం లేదు. మన భారత రాజ్యాంగంలో మొట్టమొదటి ఏంటి, సోషలిస్ట్ సెక్యులర్ అని ఉంటుంది. ఆ సోషలిస్ట్ సెక్యులర్ పదాలు అనేది మన సెక్యులరిస్ట్ అవుతుంది. అంచేదే సెక్యులరిజం ఈజ్వల్ టు ఎథిజం ఈజ్వల్ టు సెక్యులరిజం అంటారు. అంటే నాస్తికత్వం అంటేనే నాస్తికత్వం అంటేనే సెక్యులరిజం అంటేనే నాస్తికత్వం. అంటే మత ప్రమేయం లేకుండా మనుషులు, మానవ సంక్షేమం. సెక్యులరిజం ఈజ్వల్ టు ఎథిజం ఈజ్వల్ టు సెక్యులరిజం. మానవ సంక్షేమం అంతే. అక్కడ కులంతో, మతంతో, దేవుడితో సంబంధం లేదు. అంత ఇదిగా ప్రభావితం చేసిన వ్యక్తి ఘోర. అంచేత ఈ సెక్యులరిజం ఇప్పుడు మన భారతదేశంలో ఈ మతాలని, కులాలని, వీటన్నిటిని రాజకీయవేత్తలు ఉపయోగించున్నారు. ప్రభుత్వం కూడా ఉపయోగించుకుంటుంది. రాజకీయాలు కులాలని, మతాలను ఇచ్చిన మనుషుల మధ్య అడ్డుగోడలు చూసినాయి. సెక్యులరిస్ట్ వ్యవస్థలో కులానికి, మతానికి, దేవుడికి స్థానం లేదు. అసలు అది వ్యక్తిగతం. పాలనలో లేదు, రాజకీయాల్లో స్థానం లేదు. లేని చోట ఇప్పుడు అయోధ్య అనుకో, లేదు ఇంకోటి అనుకో, ఒక మతాన్ని ప్రత్యేకంగా తీసుకెళ్ళి దాని పీఠ మీద కూర్చోవడం జరుగుతుంది. సెక్యులర్ స్టేట్లో, సెక్యులర్ రాజ్యంలో ఒక మతాన్ని తీసుకెళ్ళి పెట్టడం అనేది దాన్ని ఏమంటారు వాళ్ళు ఎలా అన్వయిస్తారు? సెక్యులర్ అంటే అక్కడ మా అన్ని మతాలు సమానంగా గౌరవిస్తూ ఉంటారు. అన్ని మీద గౌరవం కాదు, మతాన్ని నెత్తిని పెట్టుకుంటున్నారు. నో, రాజ్యపాలనలో ఏ మతానికి స్థానం లేదు, ఈ మత సిద్ధాంతాలు లేవు. కేవలం ప్రజల సంక్షేమం అంతే. ఏ దేవాలయాలు లేవు, ఏవిలో. ఎప్పుడైతే ఒక మతాన్ని తీసుకుని నెత్తిని ఎక్కుపెట్టుకున్నారో తక్కిన వాళ్ళందరూ ఈ రాజ్యం నాది కాదు, ఈ ప్రభుత్వం నాది కాదు, ఈ దేశం నాది కాదు అని ఫీలింగ్ వస్తుంది. భారతీయులంతా ఒకటే. సెక్యులరిజంలో ఈ మానవత మెయిన్. మానవత ఎక్కడొస్తుంది? ఒకదాన్ని ఎత్తిపెట్టుకుంటే ఈ రంగ ప్రమాదంలో రాజకీయాల్లో కులాన్ని, మతాన్ని, దేవుణ్ణి పిచ్చిగా వాడుకుంటున్నారు. సెక్యులరిజం ప్రమాదం పడిందా లేదా? సెక్యులరిజం ప్రమాదాలు పడ. భారతదేశంలో ఏ సెక్యులర్ అనుకున్నామో, స్టేట్ అనుకున్నామో, ఆ సెక్యులర్ స్టేట్లో ఇప్పుడు ఈ రాజకీయాలంతా కూడా దైవానుసంభూతులు ఉన్న వాళ్ళని వాళ్ళని పెట్టుకుని ఎత్తిని పెట్టుకుని తక్కిన అది ఈ దేశం నాది కాదు. ఇలా అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక తయారవుతారు. ఆ టెర్రరిస్టులు కూడా తయారవుతారు. ఎక్కున్న ప్రజలే, ఎక్కున్న వాళ్ళే ఈ దేశం నాది కాదు, ఈ ప్రభుత్వం నాది కాదు, ఈ పాలన నాది కాదు, మా మతాంది కాదు అని చెప్పి రెండో వాళ్ళ మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. అర్థం లేకుండా లేనిపోయింది కారణం అవుతుంది. ఎప్పుడైతే సెక్యులరిజం గాడి తప్పిందో, ఎప్పుడైతే ఒక మతాన్ని ఎత్తిని పెట్టుకోవడం జరుగుతుందో, పట్టం పెట్టుకో. ఇప్పుడు ఏం చేశారు తక్కిన మతస్థులు? ఈ ప్రభుత్వం నాది కాదు, ఈ దేశం నాది కాదు అని ఒక రకమైన ఎట్లా లేని కూడా రివెంజ్ తీసుకో, ప్రతీకార. సెక్యులరిజం పేరు సెక్యులరిజాన్ని పక్కన పెట్టబట్టి వీళ్ళని తక్కువగా చూస్తున్న భావంతో వీళ్ళు కొంతమంది టెర్రరిస్టులుగా కూడా తయారవడానికి అవకాశం ఉంది. ఈ టెర్రరిస్ట్ భావం ఎందుకు వస్తాయి అంటే సెక్యులరిజాన్ని పక్కన పెట్టి ఒక మతాన్ని నెత్తిని పెట్టుకోబట్టి, ఒక మతానికి ప్రాధాన్యత ఇవ్వబట్టి
ఒక మత గురువులకు ప్రాధాన్యత బట్టి కొంతమంది వ్యతిరేకం అవుతారు. ఈ దేశం నాది కాదు, ఈ ప్రభుత్వం నాది కాదు, ఇదంతా నాది కాదు అని ఒక ఫీలింగ్ తెచ్చిపెడుతున్నారు. తప్పు. సెక్యులరిజం గాడి తప్పింది. ఈ విషయంలో మనం సరిదిద్దాల్సిన బాధ్యత మానవతావాదులందరి మీద ఉంది. ప్రభుత్వం ఎప్పుడైతే ఒక రకమైన స్వార్థపర భావాలతో ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని, కొంత బాబాలను భుజాన్ని వేసుకుని, కొంత స్వామీజీలను భుజాన్ని వేసుకుని ఎప్పుడైతే పాలనలో మత ప్రభావాన్ని చూపిస్తున్నారో, మత భావాలు చూపిస్తున్నారో, సెక్యులరిజాన్ని ఎప్పుడైతే వీళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారో తప్పకుండా సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా నాస్తికులకి ఉంది, హేతువాదులకు ఉంది, భౌతికవాదులకు, కమ్యూనిస్టులకు, అందరికీ ఉంది. అంచేత సెక్యులరిజం ఇన్ క్రాస్ రూట్స్, సరైన సెక్యులరిజం ఏంటో తెలియజెప్పాలి బాధ్యత చైతన్యంగా పౌరుల మీద ఉంది. దాన్ని పురస్కరించుకుని గోరా గారి జయంతి సందర్భంలో గోరా గారు ఏదైతే సెక్యులర్ సొసైటీ కావాలని ఎంత కోరుకున్నారో ఆయన సరైన ఇదే కనుక ఆ సందర్భంలో మళ్ళీ మనం అందరం కొద్ది జాగ్రత్తగా ఆలోచించి మనం తగిన చేయాలి. దాని పురస్కరించుకుని సెక్యులరిజం ఇట్ క్రాస్ రూట్స్ ఇన్ ఇండియా అనే దాని మీద ఒక డిస్కషన్ ఒకసారి పెట్టడం జరిగింది. ఏం చేయాలని ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. ఆ సెమినార్ ఇవాళే ముందని. దీని మీద తప్పకుండా మనం ఇప్పుడు ఎట్లా దాంట్లో మనం లైవ్ కూడా పెడతాం, లైవ్ చేసేది. తర్వాత గురించి అందరూ కూడా ఆలోచించాలి. మనం తప్పకుండా గోరా గారు ఏ రకమైతే మాతాతీత పాలన కావాలన్నారో ఆ గోరా గారు అందరూ కోరుతాం. ప్రతి వాళ్ళు ఎవరైతే మన అందరం కూడా ఒక మానవత్వం కావాలి, అందరూ సమానత్వం, మానవత్వం. మన ధ్యేయం సమానత్వం, మానవత్వం. ఆ సమానత్వం, మానవత్వం కోరే మానవతావాదులందరూ కూడా సెక్యులరిజాన్ని గురించి గట్టివేసి దారి తప్పుతున్న సెక్యులరిజాన్ని, ఈ రాజకీయవేత్తల యొక్క స్వార్థాన్ని అరికట్టి సరైన విధంగా మన ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, సరైన దారిలో పెట్టాలి. అంచేత మీరందరూ కూడా దాంట్లో మీరందరూ భాగస్వాములు అండి. మరి ఏదో ఒక సెమినారే కాదు, ఇక్కడ ముఖ్యంగా చెప్పేది అంటే ప్రతి వాళ్ళు ఆలోచించి ఏదోలే మనం ఏం చేయలేం, మన చేతి ఎక్కడుంది అని ఏదో చేతగాని వాళ్ళకు కూర్చోవద్దు. ఎవరి వంతుగా వాళ్ళు ఈ గాడి తప్పుతున్నటువంటి ఈ సెక్యులరిజం పాలనని మనం దారిలో పెట్టాలి. చేయగలం. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. తప్పకుండా చేయగలడు, చెయ్యాలి. ప్రతి ఒక్క బాధ్యత. నీ తప్పు చేస్తున్నావు, నువ్వు సెక్యులర్ వ్యవస్థలో తప్పు చేస్తావని ధైర్యంగా చెప్పేటువంటి ఇది ఉండాలి. అప్పుడే లేతే మళ్ళీ సమాజం వెనక్కిపోతుంది, మళ్ళీ మత కళలు వస్తాయి, మళ్ళీ ఇంకోటి వస్తాయి, ఇవన్నీ వస్తుంటాయి. ఎప్పుడైతే కొన్న భారతీయులందరూ మనందరం ఒక్కటే భావం లేకపోయినట్లయితే మత కళలు ఆటోమేటిక్గా వస్తాయి. వాళ్ళకి నన్ను తక్కువ చూస్తాను, వాడు తక్కువ ఎప్పుడు తక్కువ, నాకు గౌరవం లేదు, నన్ను తక్కువ చూస్తున్నారు, నాకు సమానమైన గౌరవం లేదు అనుకుంటే మామూలు మైనార్టీ వర్గాల వాళ్ళు ఒక్కోసారి రివెంజ్ చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళ ద్వారా వీళ్ళలేదు. భారతీయులంతా ఒక్కటే, దాంట్లో డౌట్ లేదు. మనంత భారతీయులం, మనంతో అందరూ ఒకటి. ఏ మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు. ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, ధనవంతులు, పేదవాళ్ళ సంబంధం లేదు. ఆల్ ఆర్ వన్. ఆ వన్ అనేది సెక్యులరిజం. సెక్యులరిజానికి మూలం మానవత, సమానత. దాన్ని నిలబెట్టడం కోసం సెమినార్ జరుగుతుంది. అందరూ ఈ సెమినార్ కోసమే కాదు చెప్పేదంటే ప్రతి వారు మాత్రం తప్పకుండా ఇదే ఆలోచించాలి. మన సెక్యులర్ వ్యవస్థని నిలబెట్టుకోవాలి. రాజ్యాంగం సెక్యులర్, రాజ్యాంగం సోషలిస్ట్. ఆ సోషలిస్ట్ అంటే సమానత్వం, ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్. దాన్ని మనం తప్పకుండా చేయాలని చెప్తూ మరి అందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని, తర్వాత కూడా అందరూ దీంట్లో ఈ రకంగా ఆలోచించాలని, కృషి చేయాలని కోరుతున్నాను. ప్రిమేల ఇక్కడ మనం ఎథీస్పిరిట్లో చాలా విషయాలు చెప్తున్నాం. ఎథీజం అంటేనే మానవత్వం, సమానత్వం, ఫ్రీ విల్, స్వేచ్ఛగా మనిషి ఆలోచించాలి, స్వేచ్ఛగా వివరించాలి. క్రియేటివిటీగా ఉండాలి. మనిషి అనేవాడు సృజనాత్మకత ఉంటుంది, దేనికి దాసం కాదు. నో స్లేవ్ మైండ్, దేనికి బానిస కాదు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. హ్యూమనిజం కావాలి,
సమానత్వం, ఈక్వాలిటీ. హ్యూమనిజం, సమానత్వం, అది ఈక్వాలిటీ, అన్నీ ఉన్నాయి. లాజికల్ థింకింగ్ ఇవి కాదు. మరి ఆ రకమైన భావజాలాన్ని పెంచడం కోసం సమరం ఛానల్స్, తప్పు 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ రకంగా లాజికల్ థింకింగ్ ప్రవేశపెట్టడానికి, హ్యుమానిటీని ప్రవేశపెట్టడానికి మనం కృషి చేస్తున్నాం. ముఖ్యంగా గోరా గారు ప్రవేశపెట్టినటువంటి, రూపకల్పన చేసినటువంటి పాజిటివ్ ఎథిజం సంబంధించినవి 5 ఛానల్స్ మనకు ఉన్నాయి. ఎథిజం 20 ఛానల్స్లో, సమరం ఛానల్స్లో 20 ఛానల్స్లో 5 ఉన్నాయి. ఒకటి ఎథిజ్ పెట్టారు. మనం దీంట్లో ఎథిజం గురించి, గోరా గారు ఏదైతే పాజిటివిజం రూపొందించారో ఆ పాజిటివిజం గురించి మనం చెప్పుకున్నాం. అన్ని విషయాల్ని ఆ యాంగిల్లో మనం దీంట్లో చర్చిస్తున్నాం. తర్వాత పాజిటివిజం ఇంగ్లీష్ ఛానల్ ఉంది, పాజిటివిజం హిందీ ఛానల్ ఉంది, పాజిటివిజం తెలుగు ఛానల్ ఉంది, ఎథిక్స్ సెంటర్ ఛానల్ ఉంది. ఎథిక్స్ సెంటర్ ఛానల్లో కూడా మనం చాలా విషయాలు చెప్పుకుంటున్నాం, రకరకాల విషయాలు చెప్తాం. నాస్తిక దృక్పథంతో మనం చేసుకునే కార్యక్రమాల గురించి కానీ అన్నీ చూసాం. అంటే ఎథిజం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ 5 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూడడం కాదు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనందరం కూడా ఈ సామాజిక పరివర్తనలో భాగస్వాములు కావాలి. మానవత్వాన్ని, సమానత్వాన్ని మనం స్థాపించాలి. అప్పుడే సరైన సమాజం ఏర్పడుతుంది. అంతే, దానికోసం చేసి ఈ సమరం ఛానల్స్ దేనికోసం అయితే కృషి చేస్తున్నాయో అందరూ కూడా దాన్ని చూడాలని, మీ సూచనల్ని వాటి తెలియాలని, మీ సూచనల ప్రకారం ఇంకా మార్పులు చేర్పులు చేద్దాము. ముఖ్యంగా మనం కోరేది రాబోయే నాస్తికత్వం అంది, దాని డౌట్ లేదు. మనం రీసెంట్గా వరల్డ్ వైడ్గా తీసిన స్టాటిస్టిక్స్ చూస్తే 24.8% ఎథిస్ట్ ఉన్నారు. తక్కిన వాళ్ళు చాలామంది లిబరల్స్. వీళ్ళందరూ కలిసే కొంతకాలంలో, కొద్ది సంవత్సరం ఎంతో దూరం లేదు, సుదీర్ఘకాలంలోనే మనకి పోస్ట్ రిలీజియస్ సొసైటీ, ఒక రకమైన నాస్తిక యుగం తయారవుతుంది. అది సమానత్వానికి, మానవత్వానికి అది ఒక రకమైన ఇదో సమాజం అవుతుంది. ఆ సమాజం నిర్మిద్దాం. మనందరం కూడా దాంట్లో ఆ భాగస్వాములు కావాలని కోరుతూ, మీరందరూ కూడా సమరం ఛానల్స్లోని ఈ పాజిటివిజం ఇంగ్లీష్ ఛానల్, పాజిటివ్ హిందీ ఛానల్, పాజిటివ్ తెలుగు ఛానల్, ఎథిక్స్ బులెటిన్, తర్వాత ఎథిక్స్ సెంటర్ ఛానల్ మొత్తం చూడడం కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, తక్కువ షేర్ చేయండి. మీరు కూడా దీంట్లో భాగస్వామి కోరుతూ ప్రమిళ, మరి ఈ వారం ప్రతి 15 రోజులు వస్తాం కదా, ఇప్పుడు మరి సెలవు తీసుకుందాం. వాళ్ళు వచ్చే బులెటిన్కి వస్తున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.